హ్యాపీ ఉమెన్స్ డే మ్యామ్. హ్యాపీ ఉమెన్స్ డే టు ఎవ్రీవన్. మనది మనం అప్రిషియేషన్ చేసుకోకపోతే ఇంకెవరు చేస్తారు? సో ఉమెన్స్ డే సందర్భంగా ఈరోజు మన స్పెషల్ జస్ట్ ఒక 5 minutes సెషన్ స్టార్ట్ చేసే ముందు అఫర్మేషన్ తోను ఒక 5 minutes ధ్యానం అనేది స్టార్ట్ చేద్దాం. ఓకే, ఎందుకు ఆ స్పెషల్ మెడిటేషన్ అంటే మనం డ్రీమ్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాం అనమాట. సో డ్రీమ్స్ అంటే కళలు అందరికీ తెలుసు, రైట్? అంటే మన నైట్ వచ్చే డ్రీమ్స్ కాకుండా రైట్ మన లైఫ్ లో మనం అచీవ్ చేసేటువంటి గోల్స్, డిజైర్స్, వీటిని మనం డ్రీమ్స్ అని అంటాం. సో ముందుగా మనం ఈ 28 days ప్రాక్టీస్ లో ఒక స్టెప్ ముందుకు వెళ్ళామన్నమాట. ఇప్పటి వరకు మనకు గ్రాటిట్యూడ్ ఎందుకు ప్రాక్టీస్ చేయాలి, ఓకే, మన లైఫ్ లో ఉన్న వాటిని మనం ఎలా తీసుకోవాలి అనేది మనం ఎండ్ అయిపోయింది. అంటే మనం ఒక్కలమే కాదు, ఈ ప్రపంచంలో సక్సెస్ అయిన వాళ్ళు మొదటి నుంచి కూడా ప్రతి ఒక్కరూ గ్రాటిట్యూడ్ ని ప్రాక్టీస్ చేసిన వాళ్ళే. బట్ ఏంటి అని అంటే దాని యొక్క విధానం అనేది సింపుల్ గా క్లారిఫైగా లేకుండా పోవడం వల్ల కొంతమంది మాత్రమే దాన్ని గ్రహించగలిగారు. బట్ రూండాబార్న్ మ్యాజిక్ బుక్ లో చాలా సింప్లిఫై, అంటే ఎటువంటి స్థితిలో కూడా ఎటువంటి పరిస్థితిలో కూడా ఎవరైనా కూడా ఈజీగా ప్రాక్టీస్ చేసేటట్టు దాన్ని డిజైన్ చేస్తారనమాట. సో ఈ రోజు మన డ్రీమ్స్ అనేటివి ఎందుకు ఇంపార్టెంట్ అండ్ ఎందుకు రాయాలి? ఎవ్రీ టైమ్ ఐఎమ్ సేయింగ్ రైటింగ్ ద డ్రీమ్స్. ఇదేదో మనకు సంబంధించింది కాదేమో అనుకుంటారనమాట చాలా మంది. మేము హెల్త్ దాంట్లో కూడా యాజ్ ఏ హెల్త్ కోచెస్ గా చూసుకున్నప్పుడు కూడా హెల్త్ ఇంప్రూవ్మెంట్ లో కూడా డ్రీమ్స్ లిస్ట్ అనేది రాయడం అనేది ఖచ్చితంగా ఉండాలి అన్నమాట. లేకపోతే ఏమవుతుందంటే డ్రీమ్ లేదు అని అంటే మనకు ఒక రోడ్ మ్యాప్, అంటే మన హెల్త్ విషయంలో కానివ్వండి, కెరియర్ కానివ్వండి, రిలేషన్షిప్ లో కానివ్వండి, మనకు ఒక గోల్ అనేది లేదు. జస్ట్ ఏంటంటే రోజు అలా సెషన్ వింటున్నాము, అలా వెళ్తున్నాము. ఎలా అయితే మన స్టోరీస్ వింటామో అలా అన్నమాట. సో దానివల్ల ఏమైనా యూజ్ ఉంటుందా అని అంటే మీరు నాలెడ్జ్ తీసుకుంటుండొచ్చు, బట్ అది ఎన్ని రోజుల వరకు ఉంటుంది? ప్రాక్టీస్ చేయకపోతే కొంత టైం వరకే గుర్తుంటుంది అన్నమాట. లాటర్ తర్వాత ఏమవుతుంది, మళ్ళీ సేమ్ వెళ్ళిపోతారు అండ్ వితౌట్ ఎనీ ప్రాక్టీస్, వితౌట్ ఎనీ అచీవ్మెంట్ అన్నమాట. ప్రాక్టికల్ గా మనం ప్రాక్టీస్ చేయనప్పుడు దాని యొక్క రిజల్ట్ కూడా మనకి దొరకదు. సో ఈ రోజు మనం డ్రీమ్స్ ని చూడబోతున్నాము. నేను షేర్ చేయనా? ఎవరైనా షేర్ చేస్తారా? మీరు చేయమా? I'm going to share. సో రఫ్ గా ఎంతమంది రాశారు? అట్లీస్ట్ తెలియకపోయినా పర్వాలేదు, అట్లీస్ట్ స్టార్ట్ చేయండి. ఎందుకంటే ఏదైనా మనం స్టార్ట్ చేసేది ఒక్క స్టెప్ తోనే కాబట్టి. శ్రీజ రాసింది గుడ్ గుడ్. యా, స్క్రీన్ ఈజ్ విజిబుల్, రైట్? సో మనకి డ్రీమ్స్ లిస్ట్ రాయడం అనేది ఏంటి అని అంటే మనం ఇప్పుడు గూగుల్ మ్యాప్ లో డెస్టినేషన్ ఎలా పెట్టుకుంటున్నాము అలాంటిది అన్నమాట. అంటే ఎగ్జాక్ట్ మనకి అక్కడికే వెళ్ళి తీసుకెళ్లి చూపిస్తుంది. లేకపోతే మనం అందరిని అడుక్కుంటూ వెళ్ళాల్సి వస్తుంది, లేకపోతే మనకి కరెక్ట్ తెలియదు. ఇప్పుడు న్యూ ప్లేస్ కి వెళ్తున్నాము, ఓకే, న్యూ దగ్గరికి వెళ్తున్నాము, అప్పుడు ఏమవుతుంది, మనం అందరినీ తెలుసుకుంటూ వెళ్తాము. సో ఎంత లేట్ అవుతుంది? చాలా లేట్ అవుతుంది. అదే మన ఇప్పుడు గూగుల్ మ్యాప్ ఉందనుకోండి, సేమ్ గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్ అనేది గూగుల్ మ్యాప్ లాంటిది అనమాట. అంటే ఒక ఎగ్జాక్ట్ డెస్టినేషన్ కి, ఒక ఎగ్జాక్ట్ ప్లేస్ కి తీసుకెళ్తుంది. అండ్ దీని వెనుక కూడా మనకు ఒక పెద్ద న్యూరో సైన్స్ అనేది ఉంటుంది అనమాట. సో నిన్న మనం ఏం తెలుసుకున్నాం? మ్యాజికల్ థ్రెడ్ గురించి తెలుసుకున్నాం. అంటే గ్రాటిట్యూడ్ అనేటువంటి థ్రెడ్ ఒక తంతు ఉండడం ద్వారా మనం ఎంత ఈజీగా 365 days మనం గ్రాటిట్యూడ్ లో ఉండొచ్చు అనమాట. అంటే ఎటువంటి సిచ్యువేషన్ అయినా కానివ్వండి, ఆ సిచ్యువేషన్ మనల్ని కిందికి తీసుకెళ్ళలేదు, అట్లీస్ట్ మనం ఉన్నటువంటి సిచ్యువేషన్ ని స్టేబుల్ గా లేకపోతే అప్పర్ లోనే తీసుకెళ్తుంది అనమాట. సో ఇక్కడ మనం బుక్ చూస్తున్నాం కదా, 1 second. సో ఇక్కడ మనకి ఒక బుక్ కనబడుతుంది కదా. As we express our gratitude, we must never forget that the highest appreciation is not utterwords, but to be lived by them.
ఓకే. అంటే గ్రాటిట్యూడ్ కృతజ్ఞత అనంగానే ఏమనిపిస్తది అంటే స్టార్టింగ్ లో ఓకే మనం అందరికీ థ్యాంక్ యూ చెప్తున్నాం కదా ఏదైనా వర్క్ చేసినప్పుడు కానివ్వండి లేకపోతే ఏదైనా మనం రిసీవ్ చేసుకున్నప్పుడు కానివ్వండి వీఆర్ గివింగ్ థ్యాంక్ యూ అయితే మనం చెప్తున్నాం బట్ ఏంటంటే థ్యాంక్ యూ అనేది నీ యొక్క హార్ట్ నుండి వస్తుందా అంటే నిజంగా మనకి ఏదైనా రిసీవ్ చేసుకున్నప్పుడు కృతజ్ఞత అనేది హార్ట్ నుండి వస్తుందా లేకపోతే కేవలం మన పెదాల పైన నుండే వస్తుందా ఎందుకంటే చాలా సార్లు అదొక రొటీన్ లాగా అయిపోతుంది అనమాట బట్ ఇప్పుడు మనం ఈ ప్రాక్టీసెస్ ద్వారా ఆఫ్టర్ 28 డేస్ తర్వాత ఏమవుతుందంటే ఆల్రెడీ ప్రాక్టీస్ చేసిన వాళ్ళకి ఆల్రెడీ తెలుసు ఎలా థ్యాంక్ యూ చెప్పాలి అనేది సో ఎవరైతే న్యూగా ప్రాక్టీస్ చేస్తున్నారో వాళ్ళకి 28 డేస్ తర్వాత ఏమవుతుంది అంటే హౌ టు ఎక్స్ప్రెస్ ద గ్రాటిట్యూడ్ అంటే మనం కృతజ్ఞతనే చెప్తున్నాం కానీ మన హార్ట్ నుండి ఎలా వస్తుంది అనేది మనం చూద్దాం అనమాట అదే చెప్తున్నారు జాన్ ఎఫ్ కెనడీ అంటే నువ్వు కృతజ్ఞత అనేది ఎలా చెప్తున్నావు కేవలం నీ పెదాల పైన చెప్తున్నావా ఇప్పుడు చాలా మంది అలా ఇప్పుడు ప్రాక్టీస్ కరెక్ట్ చేయరు ఓకే సో ప్రాక్టీస్ చేయకుండా ఏమవుతుందంటే మన రిజల్ట్ కి హ్యూమన్ నేచర్ అన్నమాట అవుట్కమ్ కి ఎక్స్పెక్టేషన్ అనేది మనకి ఎక్కువగా ఉంటుంది అనమాట అలా కాకుండా నీ పని నువ్వు చేస్తూ వెళ్తే ఫలితం నా మీద వదిలేయి అంటారు కృష్ణ భగవాన్ గారు ఓకే అది కార్మిక సిద్ధాంతం సో ఎవ్రీథింగ్ ఈజ్ అంటే కర్మ సిద్ధాంతం 6th లా అన్నమాట యూనివర్సల్ 12 లాస్ లో 6th లా అన్నమాట దానికి ముందు బిఫోర్ లైక్ అట్రాక్ట్స్ లైక్ అన్నమాట అంటే నువ్వు ఏదైతే ఇస్తావో అదే నీకు తిరిగి వస్తుంది కాబట్టి సో నువ్వు ఏదైతే నీ హార్ట్ నుండి కృతజ్ఞతని చెప్తావో అదే నీ వైపు తిరిగి వస్తుంది అన్నమాట అండ్ ఈ బుక్ లో ఈ రోజు ఉన్నటువంటి ప్రాక్టీసెస్ ఏంటి అనేది చూద్దాం మొత్తం 28 ప్రాక్టీసెస్ ఉంటాయి ఫస్ట్ 12 ప్రాక్టీసెస్ ఏంటంటే మన యొక్క గతానికి అన్నమాట అంటే ఇదివరకు మనం అనుభవించినటువంటి లైఫ్ మన యొక్క పాస్ట్ కి ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు 8th ఓకే 8th మార్చ్ సో అప్ టు 7th వరకు కూడా మన యొక్క పాస్ట్ కిందిగా వస్తుంది అనమాట ఓకే సో దాన్ని మన గతానికి మనం థ్యాంక్ యూ చెప్తాము అండ్ తర్వాత ఆ మిగతా 10 ప్రాక్టీసెస్ ఏంటి అంటే పాస్ట్ కి ప్రజెంట్ దాంట్లో ఉంటాయి అన్నమాట అంటే మనం ఇప్పుడు గతం ప్రజెంట్ లో అనుభవించేటువంటి లైఫ్ ఉంటాయి మిగతా ప్రాక్టీసెస్ ఏంటి అని అంటే 12 ప్రాక్టీసెస్ మన యొక్క ఫ్యూచర్ కి అంటే మన మ్యాజికల్ వరల్డ్ క్రియేట్ చేసేటందుకు ఉంటాయి అన్నమాట లాస్ట్ 6 ప్రాక్టీసెస్ కంప్లీట్ గా ఎలా ఉంటాయంటే మ్యాజికల్ కి క్రియేట్ చేసేటట్టు ఉంటాయి అన్నమాట అంటే ఇన్విజిబుల్ మేనేజర్ కానివ్వండి ఓకే మ్యాజిక్ వ్యాండ్ కానివ్వండి ఇవన్నీ కూడా మనకి ఇన్విజిబుల్ వరల్డ్ లో అనమాట రియల్ వరల్డ్ లో కాకుండా ఇన్విజిబుల్ వరల్డ్ లో క్రియేట్ చేసేటువంటి అనమాట సో అదే చెప్తున్నారు 28 డేస్ ప్రాక్టీస్ ఎలా చేయాలి 12 ప్రాక్టీసెస్ మ్యాజిక్ పవర్ ఆఫ్ గ్రాటిట్యూడ్ తర్వాత నెక్స్ట్ ప్రాక్టీసెస్ ఏంటివి లాస్ట్ 6 ప్రాక్టీసెస్ అన్నాను కదా ద లాస్ట్ 6 ప్రాక్టీసెస్ టేక్ యూ టు ఏ హోల్ న్యూ వరల్డ్ రైట్ ఎందుకంటే మనం ఇప్పుడు సాచురేటింగ్ గ్రాటిట్యూడ్ చేస్తున్నాం సాచురేటింగ్ అంటే మన యొక్క కళలో కూడా మనకి ఇంకా మళ్ళీ మీరు ఇది దీనికి గ్రాటిట్యూడ్ చెప్పాలి అనేది అలా ఉండదు అనమాట మన యొక్క ఎవ్రీ సెల్లో ఎలా ఇంకిపోతుందంటే మీరు చెప్పినా చెప్పకపోయినా ఇప్పుడు ఎవరికైనా దేవుని యొక్క పేరుకి ఒక మంత్రానికో మనం అడాప్ట్ అయినప్పుడు మనకి సబ్ కాన్షియస్ మైండ్ ఆల్రెడీ ఫీడ్ అయిపోతుంది అనమాట విత్ ద ఫీలింగ్ సో మనకు ఆటోమేటిక్ ఏమవుతుంది ఏదైనా జరిగినప్పుడు నోట్ నుండి డైరెక్ట్ గా వచ్చేస్తుంది సో గ్రాటిట్యూడ్ కూడా వర్క్స్ సేమ్ థింగ్ అనమాట లాస్ట్ కి ఎలా ఉంటుందంటే ప్రతి ఒక్క సెల్ నుండి ఆటోమేటిక్ గా గ్రాటిట్యూడ్ ద వే ఆఫ్ ఎక్స్ప్రెషన్ అనేది చేంజ్ అవుతుంది అనమాట So you don't need to clear your calendar because each of the practices has been specifically created to fit into your everyday life is. మనకి వీటికి చాలా కష్టమేమో ఇవి ఎలా చేయడమేమో అని అనుకుంటాం కదా సో కష్టం అనేది ఉండదు అనమాట చాలా ఈజీగా బట్ కొన్ని ప్రాక్టీసెస్ కి అయితే 5 minutes సరిపోతుంది కొన్ని ప్రాక్టీసెస్ కి మేబీ 2 minutes కొన్ని 7 minutes అంతకు మించి ఇందులో ఎక్కువ ఉండదు అనమాట అండ్ సమ్ ప్రాక్టీసెస్ ఆర్ డిజైన్ టు ది మార్నింగ్ అంటే కేవలం మార్నింగ్ చేసేటువంటి ప్రాక్టీసెస్ ఉంటాయి కొన్ని మాత్రం డేలో అప్పుడప్పుడు చేసేటివి ఉంటాయి అన్నమాట ఓకే సో కొన్ని ఏమో నిద్రపోయే ముందు 2 ప్రాక్టీసెస్ కౌంట్ యువర్ బ్లెస్సింగ్ అండ్ మ్యాజిక్ రాక్ మాత్రం ఒకటి మార్నింగ్ ఒకటి ఈవినింగ్ అనమాట అంటే 5 minutes ఓకే 5 minutes అనేది పడుతుంది 10 minutes ఇంకా మిడిల్ లో చేసేటువంటివి కూడా చాలా తక్కువ టైం పట్టేటువంటి ప్రాక్టీసెస్ అన్నమాట ఆఫ్టర్ 28 డేస్ తర్వాత ఏం చేయాలి అని చెప్తున్నారు అనమాట ఎవరైతే ఇప్పుడైతే నేను ఎవరికి రికమెండ్ చేయను అంటే మీరు కొన్ని ఓన్లీ రిలేషన్షిప్ కే ప్రాక్టీస్ చేయండి
ఓన్లీ డ్రీమ్ జాబ్కి ప్రాక్టీస్ చేయండి అనేది. కానీ ఎవరైతే మోర్ దెన్ 10 టైమ్స్ ప్రాక్టీస్ చేశారో అగైన్ అండ్ అగైన్, వాళ్ళకి మాత్రం అప్పుడు బ్రెయిన్ రీవైర్ అయ్యి ఆల్రెడీ ఉంటుందన్నమాట. సో అందుకోసమనే వాళ్ళకి ఒక స్పెసిఫిక్ గా నాకు ఈ ఏరియాలో చాలా అవసరం, ఈ ఏరియాలో నేను చేయాలనుకున్నప్పుడు స్పెషల్ గా ఒక ఫైనాన్షియల్ ఏరియా, స్పెషల్ గా ఒక ఏరియా అనేది ఉంటుంది అనమాట. ఆ ఏరియాలో ప్రాక్టీస్ చేయొచ్చు. బట్ ఎవరైతే స్టార్టింగ్ లో ఉన్నారో ఎలా ఉన్నాయో అలా మళ్ళీ మళ్ళీ చేస్తూ వెళ్ళండి. ఎందుకంటే మన బ్రెయిన్ లో 84 బిలియన్ న్యూరాన్స్ అనేటివి ఉంటాయి అనమాట, సబ్ కాన్షియస్ మైండ్. సో అవి ఎలా వర్క్ చేస్తాయంటే ఫైర్ టుగెదర్ వైర్ టుగెదర్ అనమాట. అంటే న్యూరాన్ ఒక్కదాని నుండి ఇంకొకటి, ఇప్పుడు మనం కొత్త గూగుల్ మ్యాప్ ఉంది కదా, ఎలా వెళ్తున్నాం ఒక ఎంతూజియాజంతో ఒక కొత్త ప్లేస్ కి ఒక టూర్ కి వెళ్తున్నాం అనుకోండి, ఒక లాంటి ఎక్స్పెక్టేషన్ ఉండదు. కానీ ఎలా ఉంటుందంటే ఒక థ్రిల్ అనేది ఉంటుంది చూడండి. ఈ జర్నీ కూడా మనం అలాగే యాడ్ చేయాలి అనమాట. ఒక అడ్వెంచర్ మనం క్రియేట్ చేయబోతున్నాం లైఫ్ లో అనేటట్టు. సో అప్పుడు ఏమవుతుంది, న్యూరాన్స్ అనేటివి ఒకదానితో ఒకటి కనెక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. అప్పుడు వైరింగ్ అయినప్పుడు మన సబ్ కాన్షియస్ మైండ్ మన యొక్క డ్రీమ్స్ కి వైపు పనిచేయడం మొదలు పెడుతుంది అనమాట. అదర్వైజ్ ఎక్కడ ఉందో అక్కడే ఉంటుంది అనమాట. ఎందుకు చేయాలి, ఇందులో జరిగేది ఏముంది, వద్దులే అనేటువంటి చాలా వస్తాయి అనమాట. ఎందుకు వస్తాయి అంటే ఫైరింగ్ న్యూరాన్స్ ఫస్ట్ టైం ఒకటి ఒకటి కనెక్షన్ అయ్యేటప్పుడు చాలా ఇబ్బంది పడతాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఏ హ్యాబిట్ అయినా కూడా, ఇదే కాదు, మెడిటేషన్ అయినా, హెల్త్ కి సంబంధించిన వాకింగ్ అయినా, మంచి ఫుడ్ తీసుకోవడం స్టార్ట్ చేయాలన్నా, ఒక బుక్ రీడింగ్ అయినా, మనం ఇంతకు ముందు చేయని ఏ పని స్టార్ట్ చేయాలన్నా కూడా మనకు కొంత ఇబ్బంది అనేది ఉంటుంది అనమాట. ఎందుకంటే సబ్ కాన్షియస్ మైండ్ వాంట్స్ టు ద కంఫర్ట్ జోన్. అంటే మన చేతనావస్థ అచేతనావస్థ రెండు, మన మనసు 2 స్టేట్స్ ఉంటాయి కదా, కాన్షియస్ మైండ్ అండ్ సబ్ కాన్షియస్ మైండ్ అనమాట. ఇంగ్లీష్ లో చెప్తేనే చాలా మందికి ఈ రోజులలో అర్థమవుతుంది. సో సబ్ కాన్షియస్ మైండ్ 91% వర్క్ అనేది మన ఉపచేతన, అంటే మనం కాన్షియస్ గా తీసుకోకుండా సబ్ కాన్షియస్ గా, అంటే మనం వింటున్నాము కానీ వింటున్నాము అని అనుకోమన్నమాట. అలాంటి మానసిక స్థితి నుండి మాత్రమే మనకి ఫుల్ఫిల్ అవుతాయి అనమాట. 10% కాన్షియస్, అంటే ఇప్పుడు ఎలాగైతే మనం వింటున్నామో డోర్ లాంటిది అన్నమాట. ఓకే, ఇప్పుడు వింటున్నాము, లెసన్స్ మనకు కనబడుతున్నాయి, మనం కాన్షియస్ గా డెసిషన్ తీసుకున్నాను, నేను ఈ సెషన్ రావాలి, మేడం లింక్ పంపించింది, వెంటనే వచ్చేసి దోస్ ఆర్ ద కాన్షియస్ థింగ్స్ అన్నమాట. బట్ అది కనిపించేటువంటి వరల్డ్ 10% ఉంటుంది. ద పవర్ ఆఫ్ సబ్ కాన్షియస్ మైండ్. ఒకవేళ ఇవి తొందర అయితే ఆ బుక్ మనం డైలీ ఒక 5 to 10 minutes ఆ బుక్ ని యాడ్ చేద్దాం. ఓకే, సో అది డోర్ లాంటిది అనమాట. బట్ డోర్ ఓపెన్ చేసిన తర్వాత మిగతా వాళ్ళు మొత్తం, అంటే మనం ఇప్పుడు తీసుకునే అటువంటి డెసిషన్ కానివ్వండి, లేకపోతే మనం ఇప్పుడు జిమ్ కు వెళ్ళాలి అనుకోవడం కాన్షియస్ మైండ్, కానీ మనం వెళ్ళి వర్కౌట్ చేస్తున్నాం చూడండి, అది సబ్ కాన్షియస్ మైండ్ డెసిషన్ అనమాట. ఓకే, సో ఇప్పటి వరకు మనం ఏదైతే అనుభవిస్తున్నామో అవన్నీ కూడా సబ్ కాన్షియస్ మైండ్ వల్ల జరిగేటువంటి పనులు అనమాట. సో అందుకోసమనే 28 days తర్వాత ఇవే పర్టికులర్ గా చేయాలి అనేది కాకుండా ఇప్పుడు మాత్రం స్టార్టింగ్ ఎలా ఉన్నాయో అలా చేద్దాం. సో ఈ రోజు డ్రీమ్స్ గురించి ఎవరు రీడ్ చేస్తున్నారు క్విక్? డ్రీమ్ అంటే నేను చేస్తాను. చేయండి మహా. What are your dreams? Many of the magical practices are designed to help you achieve your dreams. Therefore, you need to get clear about what you really want. Sit down with a computer or pen and paper and make a list of what you really want in every area of your life, thinking through every detail of what you want to be, do, or have in your life, in your relationship, career, finance, health, and every area that is important to you. You can be as specific and detailed as you like, but remember your job is simply to list what you want and not how you are going to get what you want. The how will be done for when your gratitude works its magic. If you want a better job or your dream job, then think about everything you want the job to be. Think about the things that are important to you, such as the type of work you want to do, how you want to feel in your job, the type of company you want to work for, and the kind of people you want to work with, the hours you want to work, where you want your job to be, and the salary you want to receive. Get very clear about what you want in the job by thinking it through thoroughly and writing all the details down. If you want the money to educate your children, work out the details of the education, including which school
you want your children to attend, the cost of the school fee, books, food, clothing, transportation, so that you know exactly how much money you will need. If you want to travel, then write down the details of the country you want to visit, how long you want to travel for what you want to see and do, where you want to stay, and the means by which you want to travel. If you want a perfect partner, then write down every details of the characteristic you want the person to have. If you want to improve relationship, write down the relationship you want to improve and what you want them to be like. If you want to be more healthy or an improved bodily condition, be specific about what way you want to improve your health or a body. If you want a dream home, then list every details of what you want the home to be, room by room. If there is a specific material things you want like a car, clothes, or applicants, write them down. If you want to achieve something such as passing in an exam, getting a degree, goal in sports, succeed as a musician, doctor, writer, actor, scientist, or a business person, or whatever you would like to achieve, write it down. Be as specific as possible. I would strongly urge you to find the time to maintain a list of your dreams throughout your life. Write down the little things, the big things, or what you want this moment of or this year, this month or this year. As you think of more things, add them to the list, and you receive things, cross them off the list. An easy way to do a list what you want is to divide into categories of health and body, career and work, money, relationship, personal desires, material things, and then just add the things you want to do each category. When when you get the clear about the things you want, you are giving a definite direction to the way you want. Gratitude magic power to change your life, and you are ready to be in the most exciting and thrilling adventure you ever been on. మూవ్ అవ్వట్లేదా? మూవ్ కావట్లేదు మేడం. ఓకే. ఇప్పుడు అవుతుంది. ఓకే. సో కౌంట్ యువర్ బ్లెస్సింగ్స్ కి వెళ్ళే కంటే ముందు మనం ఈరోజు ఉమెన్స్ డే కదా, మనం మెడిటేషన్ కూడా చేద్దాము. అఫర్మేషన్స్ తో కూడినటువంటి ధ్యానం అనమాట. సో ఇప్పుడు మనకి అర్థమైంది కదా డ్రీమ్స్ అనేటివి ఏంటి అని అంటే, చాలా ఎంత క్లియర్ గా మనం ఎక్స్ప్రెస్ చేయగలిగితే మనం అంత క్లియర్ గా మనం ఆ డెస్టినేషన్ ని రీచ్ కాగలుగుతాం అనమాట. ఎందుకంటే మనం అనుకున్నాం కదా, ఒక బ్రెయిన్ లోని 84 బిలియన్ న్యూరాన్స్ ఉంటాయి అన్నమాట, ఓన్లీ ఇన్ ద బ్రెయిన్. ఓకే, అందుకోసమని సబ్ కాన్షియస్ మైండ్ కాన్షియస్ మైండ్ తోని ఇక్కడ వర్క్ చేస్తున్నాం సైంటిఫిక్ గా చెప్పాలి అని అంటే. సో ఇవి ఎలా తీసుకోవాలి అని అంటే, జస్ట్ మూవ్ అవ్వట్లేదు, స్టాప్ చేస్తున్నాను. సో మనం ఎలా తీసుకోవాలి అని అంటే, ఇందులో ఫస్ట్ ఎగ్జాంపుల్ మేబీ మీరు అందరు 50 నోట్ డౌన్ చేసుకున్నారు అని అనుకుంటున్నాను, 50 యా 30. సో లాటర్ మనం ఏం చేస్తాము అని అంటే, ఒక 5 to 8 10th వరకు 9th వరకు అవి అలాగే ఉంటాయి అన్నమాట. వాటిని రోజు రాయడం అవసరం లేదు, ఒక్క రోజు రాసి మీరు పెట్టారనమాట. బట్ లాటర్ వీఆర్ డిసైడింగ్ 10 అనమాట. అందులో నుండి మనం ఒక 10 మనకి ఇప్పుడు ఏది అవసరం, అందులో నుండి మళ్ళీ 6 డివైడ్ చేస్తాము అన్నమాట. అంటే డివిజన్ అనేది వాటి దాంట్లో ఒక్కొక్కటి ఉంటుంది. అండ్ ముందే చెప్పాను కదా, కేవలం వింటే మాత్రం సరిపోదు అన్నమాట. ఎందుకు సరిపోదు అని అంటే, మనకు గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్ అనేది ఇప్పుడు ఇదే కాదు, మనం ఏదైనా విన్నప్పుడు పెద్దవాళ్ళు అంటారు కదా, చెవుల మీద నుండి విని చెవుల మీదకి వెళ్ళిపోతుంది అని. సేమ్ థింగ్ అన్నమాట. ప్రాక్టీస్ చేయనప్పుడు ఎలా అయిపోతుంది అని అంటే, అలా వెళ్ళిపోతుంది అనమాట మన మనసు నుండి. ఓకే, సో అందుకోసమని ఫర్ ఎగ్జాంపుల్ మన హార్ట్ హెల్త్ కి మనం పెట్టాలి అనుకుంటున్నాం అనుకోండి. సో ఇందులో డ్రీమ్ లిస్ట్ రాసే ముందు కూడా కొన్ని రూల్స్ అనేటివి ఉంటాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ థ్యాంక్ యూ అండ్ ఐఎమ్ గ్రేట్ఫుల్ అనేది మనం ముందే చెప్తున్నాం. యూనివర్స్ కి ఎందుకు చెప్తున్నాము అని అంటే, నాకు ఆల్రెడీ వచ్చింది. ఇక్కడ మెయిన్ ఏంటంటే, ఆ డ్రీమ్ మీకు ఫుల్ఫిల్ అయిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎప్పటి నుండి ఒక కార్ తీసుకోవాలనేటువంటి డ్రీమ్ మీకు డిజైర్ అనేది ఉందనుకోండి. సో మీరు ఆ కార్ ని ఎంత క్లియర్ గా విజువలైజేషన్ కంటే ముందు రాయడం అనమాట. అంటే ఏదో ఒక కార్ కాకుండా, నాకు కారు నేమ్, ఓకే, కంపెనీ నేమ్, కలర్, ఓకే, ఇంత క్లియర్ గా, అంటే మీరు ఎంత క్లియర్ గా రాస్తే ఫైరింగ్ అనేది అంత క్లియర్ గా ఉంటుంది అన్నమాట. అలా రాసిన తర్వాత మనం రాసేటప్పుడు ఎలాంటి ఫీలింగ్ తో ఉండాలి అని అంటే,
ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆ కార్ తీసుకున్నారనుకోండి, అంటే కార్ కావాలి అనేది కూడా డ్రీమ్స్ లో మెయిన్ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే గ్రీడియా నీడియా. గ్రీడీ అంటే ఏంటంటే ఇప్పుడు మన పక్క వాళ్ళకి నిజంగా నీ హార్ట్ లో నీకు కార్ అవసరం ప్లస్ కార్ కావాలి అనేటువంటిది నీకు లేదు. బట్ మన రిలేటివ్స్ దాంట్లోనూ లేకపోతే మన పక్కకి ఎవరో ఒకరు తీసుకున్నారు. ఓకే, సో వాళ్ళు చూసినప్పుడు అనిపించింది ఏంటంటే నాకు నేను కూడా తీసుకొని చూపించుకోవాలి అని అనిపించింది అనమాట. సో దట్ ఈస్ కమ్స్ ఇన్ ద గ్రీడీ అన్నమాట. ఓకే, అది కాకుండా నీడీ అంటే చూడండి నీకు సొంతంగా, అందుకే మనం డ్రీమ్స్ రాసేటప్పుడు కూడా ఇప్పుడు 30 రాసిరు చూడండి, దట్స్ ఫైన్. అవి ఏవైనా కానివ్వండి రాయండి. తర్వాత ప్రాక్టీసెస్ లో మనం అప్పుడు ఫైండ్ అవుట్ చేస్తాము అన్నమాట. అంటే ఇది నేను గ్రీడీతో అడుగుతున్నానా లేకపోతే నిజంగా నాకు అవసరం నా హార్ట్ నుండి వస్తుందా. ఎందుకంటే హార్ట్ నుండి వచ్చినటువంటి ఎంత పెద్ద డ్రీమ్ అయినా కూడా అది ఇంపాసిబుల్ అనేది ఉండదు అనమాట. టైం తీసుకుంటుంది కొన్ని డ్రీమ్స్ కి, బట్ ఇంపాసిబుల్ అనేది ఉండదు అనమాట. బట్ ఎప్పుడైతే ఇంకొకరి కోసమో లేకపోతే గ్రీడీ ఉందనుకోండి, సో యూనివర్స్ విల్ స్టాప్ యూ. అంటే నీకు ఇది ఇప్పుడు అవసరం లేదు అనేది ఖచ్చితంగా స్టాప్ చేస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన హార్ట్ హెల్త్ కి బాగుండాలి అనుకుంటున్నాం అనుకోండి, సో థ్యాంక్ యూ మై హార్ట్, ఫస్ట్ థ్యాంక్ యూతోనే మొదలు పెట్టాలి, లేకపోతే ఐఎమ్ గ్రేట్ఫుల్. ఇప్పుడు మనం ఒక హోమ్ కావాలి అని అనుకుంటున్నాం, ఒక మంచి ఇల్లు కావాలనుకుంటున్నాం, సో ఐఎమ్ గ్రేట్ఫుల్ ఫర్ ఎలాంటి హోమ్, క్లియర్ గా అంటే 4 రూమ్స్ 3 బెడ్రూమ్స్, ఒక హాల్, ఒక కిచెన్, ఇలా ఇంతే డివైడ్ చేసుకోవచ్చు. ఇంకా మనం స్క్రిప్టింగ్ అంటారనమాట దీన్ని. ఇంకా కూడా ఇప్పుడైతే నార్మల్ గా ఐఎమ్ గ్రేట్ఫుల్ ఫర్ హ్యావింగ్ మై ఓన్ బ్యూటిఫుల్ హోమ్, అంటే నాకు నా సొంత ఇంటి కళ ఇలా ఉంది, ఇలాంటి ఇల్లుకు నాకు ఉన్నందుకు ఐఎమ్ చాలా గ్రేట్ఫుల్, నేను చాలా కృతజ్ఞురాలని అనేది ఇలా రాయండి ఫస్ట్ ఓన్లీ డ్రీమ్ లిస్ట్ లో. తర్వాత మనం ముందు ముందు స్క్రిప్టింగ్ చేస్తామన్నమాట. ఎందుకు అంటే నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ కార్ ఉందనుకోండి, నీకు ఒక ఆశ ఏంటంటే మిస్తంగా లాంగ్ డ్రైవ్ వెళ్ళాలి విత్ ద ఫ్యామిలీతో అనుకోండి. సో మీరు అలా వెళ్తున్నారు, విండో ఓపెన్ చేశారు, ఓకే, మంచి మ్యూజిక్ వినుకుంటూ మీకు నచ్చినటువంటి రోడ్ లో వెళ్తున్నారు అనుకోండి. సో అప్పుడు మీ హార్ట్ నుండి వచ్చేటువంటి ఫీలింగ్ ని మనం ఎప్పుడైతే డ్రీమ్ లిస్ట్ రాస్తుంటామో ఆ ఫీలింగ్ అన్నమాట. అంటే ఇక్కడ ఫీలింగ్ ఈజ్ ద సీక్రెట్ అన్నమాట. అంటే నువ్వు ఏ భావంతోనే రాస్తున్నావు, ఏ భావాన్ని నీ అనుభవంలోకి తెచ్చుకొని రాస్తున్నావో దట్ ఈస్ ద సీక్రెట్ అన్నమాట. ఫర్ హెల్త్ కనుకోండి, థ్యాంక్ యూ ఫర్ మై స్కిన్, థ్యాంక్ యూ ఫర్ మై లివర్, థ్యాంక్ యూ ఫర్ మై కిడ్నీస్. ఫర్ ఎగ్జాంపుల్ గట్ హెల్త్ ఇష్యూసే ఉన్నాయనుకోండి, నాకు ఈ హెల్త్ ఇష్యూస్ ఉన్నాయని అలా రాయకూడదు, రైట్? వాట్ వి వాంట్ అంటే మనకి ఎండింగ్ ఏం కావాలి, ఎండింగ్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్ అనమాట. నాకు ఇలా ఉంది ఇలా ఉంది అలా కాదు. థ్యాంక్ యూ ఫర్ మై స్టమక్, సింపుల్ గా ఇంకా యాడ్ చేయొచ్చు, థ్యాంక్ యూ మై స్టమక్, ఓకే, యు ఆర్ స్ట్రాంగ్ అండ్ మై డైజెషన్ ఈజ్ వెరీ స్ట్రాంగ్. ఓకే, అలా అన్నమాట. నా డైజెషన్ చాలా స్ట్రాంగ్ గా ఉంది, నా హెల్దీ అయినటువంటి స్టమక్ కి నేను చాలా చాలా కృతజ్ఞురాలు. మీకు ఇప్పుడు ఎలాగనైనా ఉంటుంది ఇవ్వండి, ఫర్ ఎగ్జాంపుల్ గ్యాస్ ఇష్యూస్ ఇంకేమైనా ఉన్నాయనుకోండి, సో వాటిని రాయకూడదు అనమాట. ఎప్పుడైనా కూడా మనకి ఎండింగ్ ఏం కావాలో అవి రావాలి అనమాట. ఓకే, అండ్ మన చుట్టూ ఉన్నటువంటివి ఎందుకు రాయడము అనేది అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన గ్రూప్ గా చేసేది ఎందుకు అని అంటే, మన చుట్టూ ఉన్నవారు కూడా మన ప్రభావితం చేస్తారనమాట. అంటే ఇంగ్లీష్ లో ఒక సామెత ఉంది కదా, లైక్ బర్డ్స్ ఆఫ్ ద ఫీదర్స్ ఫ్లాక్ టుగెదర్, అంటే ఒకేలా ఆలోచించేవారు ఒకే చోటుకు చేరుతారు అన్నమాట. ఓకే, అందుకోసమని ఇక్కడ మనం ఒకేలా ఆలోచించే వాళ్ళు, చేయాలనుకున్న వాళ్ళని ఇక్కడికి మనం గ్రూప్ గా వస్తామన్నమాట. అండ్ డ్రీమ్ లిస్ట్ లో మెయిన్ గా ఉండాల్సింది గ్రాటిట్యూడ్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ స్పష్టంగా రాయాలి అన్నమాట. అంటే ఇక్కడ యూనివర్స్ కి మనం ఏం చేస్తున్నామంటే, రెస్టారెంట్ కి వెళ్ళి కూర్చున్నాం అనుకోండి, మనకి వెయిటర్ వచ్చి అడిగాడు అనుకోండి మనకి ఏం కావాలి అనేది, రైట్? బట్ కూర్చున్నాం, మళ్ళీ మనం పిలవట్లేదు, వాళ్ళు కూడా కొద్దిగా టైం తీసుకుంటారు. మనం అనలేం కదా వాళ్ళకి ఏదో ఒకటి తీసుకురా అని. సో అది కరెక్ట్ కాదు అనమాట. ఏదో ఒకటి తీసుకురా అంటే మీకు ఇష్టమైంది చెప్పండి అంటారు కదా. సో యూనివర్స్ అనేది ఇక్కడ GPS లాంటిది అన్నమాట. అంటే మనం ఎంత క్లియర్ గా, అంటే మనకు కావాల్సినటువంటిది ఇలాంటి ఒక రెసిపీ ఉంది, మనం మెనూలో చూస్తున్నాం, ఓకే, మెనూ అనేది డ్రీమ్ లిస్ట్ అన్నమాట. స్క్రిప్టింగ్ అనేది ఏంటంటే ఆ డ్రీమ్ లిస్ట్ లో ఒక్కొక్కటి క్లియర్ గా, ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి ఆనియన్ సిస్టమ్ లేదనుకోండి, సో మాకు ఈ రెసిపీలో ఆనియన్ సిస్టమ్ లేదు, అలా అన్నమాట. అంటే అంత క్లియర్ గా మన యొక్క డ్రీమ్ లిస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ కార్ కావాలనుకోండి,
మీరు ఫ్యూచర్లో బిఎండబ్ల్యూ కావాలనుకున్నారనుకోండి. బట్ మనకున్న ఫస్ట్ టైం రాసే వాళ్ళు సింపుల్ డ్రీమ్స్ రాయండి. ఓకే, సింపుల్ మీ పర్సనల్ కానీ హెల్త్ కానివ్వండి, 8 ఏరియాస్ ఖచ్చితంగా ఉండాలి. బట్ సింపుల్గా రాసుకోండి. సింపుల్ అంటే ముందు మనకు ఏంటంటే 28 డేస్ తర్వాత కూడా మళ్ళీ మళ్ళీ మనం ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్తాం కాబట్టి సో సింపుల్గా ఉండేటువంటివి రాసుకోండి డ్రీమ్స్. ఎందుకంటే డ్రీమ్స్ ఎప్పుడైతే అచీవ్ అవుతామో అప్పుడు మనకు తెలియకుండానే వి కెన్ ఫీల్ హ్యాపీ అన్నమాట. అంటే నిజంగా మ్యాజిక్ అనేది ఉంది అనేది నెమ్మదిగా మన యొక్క కాన్ఫిడెంట్ అనేది బిల్డ్ అవుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ రిలేషన్షిప్స్ డ్రీమ్స్ ఉన్నాయనుకోండి, నా ఫ్యామిలీ హ్యాపీగా ఉండాలి. ఓకే, అదర్వైజ్ మంచి సపోర్టివ్ లైఫ్ పార్ట్నర్ కావాలి, లేకపోతే పేరెంట్స్ హెల్దీగా ఉండాలి, ఇలా అన్నమాట. అలాగే మెటీరియల్ థింగ్స్ అనుకోండి, మెటీరియల్ థింగ్స్ అంటే మనకి బయట ప్రపంచానికి సంబంధించిన ఒక మంచి హౌస్ కావాలి, ఒక ఫోన్ కావాలని ఎప్పటి నుండో ఉంది, ఒక మంచి యోగా మ్యాట్ కావాలని ఉంది, మీకు సంబంధించినటువంటి అన్నమాట. ఓకే, అలాగే మన యొక్క కెరియర్లో అనుకోండి, ఇప్పుడున్నటువంటి శాలరీ జాబ్ ఏదైతే ఉందో దానికి థ్యాంక్ యూ చెప్తూనే ఐఎమ్ గ్రేట్ఫుల్ ఫర్ మై జాబ్. ఇప్పుడు నేను ఏదైతే జాబ్లో ఉన్నానో చాలా గ్రేట్ఫుల్. ఎందుకంటే నేను ఆ జాబ్లో ఉండడం వల్లనే కదా మనకి మంత్లీ మనకు కావాల్సినటువంటి గ్రోసరీస్ కానివ్వండి, రెంట్ కానివ్వండి, మిగతావి ఏవైనా కూడా వెళ్తున్నాయి. బట్ యూ వాంట్ టు అప్గ్రేడ్ యువర్ లెవెల్, నీకు ఇంకొక లెవెల్ అప్గ్రేడ్ కావాలని ఉంది, నీ జాబ్లోకి వెళ్ళాలనుకోండి, ఫస్ట్ ఐఎమ్ గ్రేట్ఫుల్ ఫర్ దిస్ జాబ్. మీ జాబ్ ఏదైతే ప్రొఫైల్ ఉందో, కంపెనీ ఏదైతే ఉందో దానికి థ్యాంక్ యూ చెప్పండి. తర్వాత మీ డ్రీమ్ జాబ్ గురించి రాయండి అనమాట. అంటే నాకు ఇంత ఇన్కమ్ కావాలి. మీకు ఒకవేళ ఏదైనా మంచి కంపెనీ పేరు తెలుసు అనుకోండి, కంపెనీ పేరు కూడా ఈవెంట్ యాడ్ చేయవచ్చు అనమాట. అలా కాకుండా నాకు ఇంత వర్కింగ్ టైమ్స్. చాలా మంది ఏం చేస్తారంటే డ్రీమ్ లిస్ట్ లో ఒక శాలరీ ఒకటి రాశారనుకోండి, సో చుట్టూ ఉన్న వాళ్ళు ఎలాంటి వాళ్ళు కావాలి, నాకు ఆఫీస్ ఎన్విరాన్మెంట్ ఎలా కావాలి అనేది ఆలోచించకుండా ఓన్లీ శాలరీ ఇంత కావాలని రాశారనుకోండి, మేబీ ఆఫ్టర్ సమ్ టైమ్ మీకు మంచి ఇన్కమ్ ఉన్నటువంటి జాబ్ లోకి మీరు చేరారు. బట్ మేబీ ఆ చుట్టూ ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్ లేకపోతే వర్క్ ఎన్విరాన్మెంట్ మీకు నచ్చింది దొరకకపోవచ్చు అనమాట. తర్వాత ఏమవుతుంది, ఈజీగా ఫ్రస్ట్రేషన్ అవుతాం అనమాట. అందుకోసమనే ఎలాంటి వర్క్ ఎన్విరాన్మెంట్ కావాలి, ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంటా లేకపోతే అథెంటిక్ ఎన్విరాన్మెంటా, ఓకే, శాలరీ, తర్వాత వర్కింగ్ అవర్స్, ఇవి నిజం అవుతాయంటే ఖచ్చితంగా నిజం అవుతాయి అన్నమాట. ఎందుకంటే విత్ ద న్యూరాన్స్ తోనే మనం వర్క్ చేస్తున్నాం. ఎందుకంటే మన సబ్ కాన్షియస్ మైండ్ కి అంత పవర్ ఉంటుంది అనమాట. కానీ స్క్రిప్టింగ్ అనేది రాసిన కొద్ది మనకి ఏమవుతుంది అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నెగటివ్ ఇంతవరకు మనకి ఏదైతే బిలీఫ్ సిస్టమ్ ఉందో దాని నుండి నెమ్మదిగా లైఫ్ ని పాజిటివ్ వేలో చూడడం మొదలు పెడతామన్నమాట. బట్ రాయంది మాత్రం ఊరికే మనసులో అనుకుంటే మాత్రం నో, అవి డ్రీమ్స్ అచీవ్ కావడం అనేది చాలా కష్టం అన్నమాట. ఓన్లీ మనసులో అనుకుంటే ఒకవేళ మనం చాలా వరకు ప్రాక్టీస్ చేసాము, ఓకే, చాలా సార్లు, బట్ అప్పుడు డిఫరెంట్ అవుతుంది అనమాట. ఒకవేళ ట్రిప్కి వెళ్ళాలనుకుంటున్నారు, ఇప్పుడు సమ్మర్ వస్తుంది పిల్లలతో, మీకు ఒకలాంటి ఆశ ఉంది, తప్పులేదు కదా వెళ్ళాలనుకోవడం, రైట్, వాటిని కూడా మనం రాయొచ్చు అనమాట. నేను ఇన్ని డేస్ ఇంత బడ్జెట్ లో వెళ్ళాలి ఇలాంటి ప్లేస్ లో, బట్ అవుట్కమ్ అనేది రాయాలి అన్నమాట. మేము మా ఫ్యామిలీతో పాటు చాలా ఈ ఫర్ ఎగ్జాంపుల్ గోకర్ణ వెళ్ళాలనుకున్నారు అనుకోండి, బీచ్ టెంపుల్ అన్ని బాగుంటాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ మేము అక్కడ ఫ్యామిలీతో పాటు ఇంత డేస్ ఇన్ని రోజులు మేము అద్భుతంగా ఎంజాయ్ చేసాం. థ్యాంక్ యూ ఫర్ మై గ్రేటెస్ట్ ఓకే వెకేషన్, ఐఎమ్ గ్రేట్ఫుల్ ఫర్ దట్ వెకేషన్, మనీ, పార్ట్నర్, ఇలా అన్నమాట. అండ్ డ్రీమ్ లిస్ట్ కు మెయిన్ ఏంటంటే ప్రెసెంట్ టెన్స్ లో ఉండాలన్నమాట. ఐ వాంట్ ఏ కార్ అంటే నాకు కార్ కావాలి కాకుండా ఎలా ఉండాలంటే ఐఎమ్ హ్యాపీలీ డ్రైవింగ్ మై న్యూ కార్. నేను సంతోషంగా నా న్యూ కార్ ని డ్రైవ్ చేస్తున్నాను, హ్యాపీగా సంతోషంగా విత్ మై ఫ్యామిలీ అను ఫ్రెండ్స్ అను. ఓకే, అండ్ సెకండ్ రూల్ ఏంటంటే ఇదే కాదు, ఏదైనా కూడా ఐ వాంట్ కాకుండా మీరు దాని ద్వారా ఏం కావాలనుకుంటున్నారు అప్పుడు మనకి తెలిసిపోతుంది అనమాట. నిజంగానే నాకు కావాలియా ఈ డ్రీమ్ లిస్ట్, నాకు ఈ డ్రీమ్, అదర్వైజ్ ఇతరుల కోసం నేను అనుకుంటున్నానా అనేది మనకు ఫీలింగ్. ఒక 1 minute కళ్ళు మూసుకొని ఆలోచించినప్పుడు ఖచ్చితంగా మనకు తెలిసిపోతుంది అన్నమాట. నిజంగా నాకు కావాలని ఉందా, నిజంగా కావాలని ఉన్నప్పుడు మనకు కొన్ని ఫియర్స్ ఉంటాయి. ఎందుకంటే మనకు చిన్నప్పటి నుండి చైల్డ్హుడ్ నుండి ఫర్ ఎగ్జాంపుల్ మనీకి అనుకోండి, మనీ డబ్బు చెట్లకు కాస్తుందా అంటే
వాళ్ళు చెప్పేది కరెక్టేనా అవచ్చు, అంటే ఎక్కువ ఖర్చు చేయకు అనేది. బట్ ఇన్నర్ చైల్డ్లో, మన చైల్డ్హుడ్లో ఏమవుతుంది అంటే మనీతో ఉన్నటువంటి అనుబంధం అనేది ఒక ఫియర్ అవుతుంది అనమాట. అంటే ల్యాక్ ఆఫ్ మనీ అన్నమాట. మనీని చాలా పొదుపుగా దాచుకోవాలి. దాని ప్లేస్లో మనం పాజిటివ్గా ఏంటంటే మనీని ఎలా క్రియేట్ చేయాలి, ఎందుకంటే మనీ ఈజ్ ఎ క్రియేషన్, హెల్త్ ఈజ్ ఆల్సో ఏ క్రియేషన్ అన్నమాట. ఎలా క్రియేట్ చేయాలి, మనీని ఎలా వాడుకోవాలి అంటే రైట్ వర్డ్ పాజిటివ్ థింగ్ గా మనం మార్చుతున్నాం అనమాట. అండ్ సెకండ్ రూల్ ఈజ్ ఎమోషన్ తో రాయాలి అన్నమాట. ఎమోషన్ అంటే మన యొక్క భావం. అదర్వైజ్ ఇప్పుడు నాకు ఒక 50,000 శాలరీ ఉన్నటువంటి జాబ్ కావాలి అని ఉందనుకోండి, ఓకే, బట్ ఫస్ట్ డైరెక్ట్ నేను 50,000 శాలరీ అనుకున్నాను అనుకోండి, ఆమె ఫ్రెషర్, ఓకే, జాబ్ లో ఇంటర్న్షిప్ అయిపోయింది, నేను డైరెక్ట్ 50,000 శాలరీ కావాలి అని అనుకున్నాను అనుకోండి, సో 50,000కి సేమ్ అంతే రెస్పాన్సిబిలిటీ ఉంటుంది కదా వర్క్ లో, రైట్? అలా కాకుండా నేను ఫస్ట్ ఒక 30,000 శాలరీ కావాలి అని అనుకుంటున్నాను అనుకోండి, లేకపోతే 50,000 అయినా, బట్ ఎలా రాయాలి అని అంటే I am grateful that I earn 50,000 every month easily and joyfully. ఇలా రాయాలి అన్నమాట. అంటే నేను సంతోషంగా ఈజీగా నేను ఎర్న్ చేస్తున్నాను, థ్యాంక్ యూ అండ్ ఐఎమ్ వెరీ వెరీ గ్రేట్ఫుల్ అన్నమాట. అలా రాయాలి, ఓకే. అంటే క్లియర్ గా ఉండాలి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ మనీ కాకుండా ఐ రిసీవ్ 50,000 మంత్లీ ఫ్రమ్ మై బిజినెస్, ఫర్ ఎగ్జాంపుల్ 30,000 ఫ్రమ్ మై బిజినెస్, 1 lakh ఫ్రమ్ మై బిజినెస్. ఆల్రెడీ మీకు 2 lakhs టర్న్ ఓవర్ ఉందనుకోండి, బట్ యూ వాంట్ ఇంప్రూవ్ 50,000 1 lakh మీ బిజినెస్ లో ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నారు, ఫర్ ఎగ్జాంపుల్. సో ఐ వాంట్ దిస్ మనీ I receive, I am grateful that I am receive 5 lakhs monthly from my business. క్లియర్ గా ఉండాలి ఇక్కడ మంత్లీ ఇయర్స్ అనేది కూడా. అండ్ లాస్ట్ ది సింపుల్ ఫార్ములా ఏంటంటే గ్రాటిట్యూడ్, క్లియర్ డ్రీమ్స్ అండ్ డైలీ ప్రాక్టీస్ అన్నమాట. ఇవి చేస్తే ఏమవుతుందంటే లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది మనకు ఈజీగా జరుగుతుంది. కొన్నిటికి టైం పడుతుండొచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ హోమ్ ఉంది అనుకోండి, అట్లాంటి వాటికి టైం పడుతుంది, బట్ మిగతా వాటికి రిలేషన్షిప్ కి వీటిలో మనీ దాంట్లో మనం ఈజీగా మార్పు అనేది చూస్తామన్నమాట. అందుకోసమనే ప్రతి డ్రీమ్ కి థ్యాంక్ యూ, ఐఎమ్ గ్రేట్ఫుల్. ఐఎమ్ గ్రేట్ఫుల్ ఫర్ మై హెల్దీ బాడీ. ఒకవేళ మనం హెల్దీ బాడీని అచీవ్ చేయాలనుకుంటున్నాం అనుకోండి, ఐఎమ్ గ్రేట్ఫుల్ ఫర్ మై హెల్దీ బాడీ. ఎలాగనైనా ఉండని నెగిటివ్ వస్తుంది, నేను హెల్దీగా లేను కదా అని, బట్ రాయండి ఐఎమ్ గ్రేట్ఫుల్ ఫర్ మై హెల్దీ బాడీ. ఒకవేళ మనకు తెలుసు లివర్ లో ఏదైనా ఇష్యూ ఉందని తెలుసు అనుకోండి, ఐఎమ్ గ్రేట్ఫుల్ ఫర్ మై లివర్. నా లివర్ కు నేను చాలా కృతజ్ఞుడిని. ఎందుకు అన్నప్పుడు మీరు చేయొచ్చు. ఇంకా కూడా స్క్రిప్టింగ్ లోకి వెళ్ళినప్పుడు నీ వల్లనే కదా నాకు మంచి డైజెషన్ అవుతుంది, నీ వల్లనే కదా నా బాడీ ఎక్కడ ఎంత ఎంజైమ్స్ కావాలని పనిచేస్తున్నా అంటే ఇంకా డీపర్ గా వెళ్ళినప్పుడు మనం ప్రాక్టీస్లలో తర్వాత డీపర్ గా వెళ్తాం. బట్ డ్రీమ్ లిస్ట్ లో మాత్రం సింపుల్ గానే రాయండి, ఓకే. అండ్ పాజిటివ్ వర్డ్స్ మాత్రమే మనం యూజ్ చేయాలి అనమాట. ఐ డోంట్ వాంట్ స్ట్రెస్. మనం స్ట్రెస్ మనకి వద్దు కదా, నాకు స్ట్రెస్ వద్దు. స్ట్రెస్ అనేది డోంట్ వాంట్ అంటే నీకు కావాలి అని అర్థం అనమాట. సబ్ కాన్షియస్ మైండ్ విల్ రిసీవ్ ఇన్ డిఫరెంట్ వే అనమాట. అందుకోసమనే ఏంటంటే ఐ డోంట్ వాంట్ స్ట్రెస్, నాకు స్ట్రెస్ వద్దే వద్దు అనకుండా మీకేం కావాలి, ఫస్ట్ పీస్ఫుల్ గా జాయ్ఫుల్ గా లైఫ్ ఉండాలి అన్నమాట, ఓకే. సో ఐ లివ్ ఏ పీస్ఫుల్ అండ్ జాయ్ఫుల్ లైఫ్ అన్నమాట. చాలా మంది ఇక్కడ మిస్ అయ్యేది ఏంటంటే నెగటివ్ వర్డ్స్ ని మనం తెలియకుండానే వాడుతుంటాం అనమాట. అంటే మనకి ఏదైతే వద్దు దాని మీద ఎక్కువ ఫోకస్ చేస్తాం అనమాట. మనకు అవుట్కమ్ అనేది ముఖ్యం. అంటే నీకు ఎలా ఉంటే ఇష్టం అనేది మెయిన్ అన్నమాట. అంటే నాకు పీస్ఫుల్ గా జాయ్ఫుల్ గా ఐ లివ్, నేను ఏ లైఫ్ అయినా కానీ అంటే సక్సెస్ఫుల్ గా అలాగే సాటిస్ఫాక్షన్ గా ఉండాలనుకున్నాను అనుకోండి, సో అవన్నీ మనం యాడ్ చేయొచ్చు అనమాట. అలాగే డ్రీమ్ హోమ్ ఉందనుకోండి, ఐ ఫీల్ హ్యాపీ అండ్ ప్రౌడ్ లివింగ్ ఇన్ మై డ్రీమ్ హౌస్. నేను నా డ్రీమ్ హౌస్ లో చాలా సంతోషంగా ప్రౌడ్ గా ఉన్నాను. ఇది జస్ట్ ఒక వర్డ్ లో రాస్తున్నాం. తర్వాత స్క్రిప్టింగ్ చేసేటప్పుడు మనకి ఎంత స్పేస్ కావాలి, ఓకే, ఎవరితో ఉంటున్నాము, ఇంకా డీపర్ గా వెళ్తాం అనమాట. ఏ రూమ్ ని ఎలా డిజైన్ చేసుకున్నాము అనేది మనం విజువలైజేషన్ లోకి వెళ్ళినప్పుడు అదే వస్తుంది. అంటే ఇంకా డీపర్ గా వెళ్ళినప్పుడు అలా వస్తుంది అని, ఓకే. ఇప్పుడు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇందులో రాయడంలో మీరు రాస్తే గానీ మీకు డౌట్స్ అనేటివి రావన్నమాట, ఓకే. రాయకపోతే అస్సలే రావు. అందుకోసమనే
ఎంతో ఒకటి మీకు 30 రాకపోయినా ఎన్నో కొన్ని మాత్రం ఖచ్చితంగా స్టార్ట్ చేయండి. అంటే ఇక్కడ మన మైండ్‌కి, మెదడుకి మనం స్పష్టమైనటువంటి దిశ అనేది తెలుస్తుందన్నమాట డ్రీమ్స్ రాస్తే. మన లైఫ్‌కి నిజంగా నాకేం నీడెడ్, నేనెందుకు నాకు కావాలి అనేది తెలుస్తుందన్నమాట. అలాగే సబ్‌కాన్షియస్ మైండ్ అది దాని ట్రూత్ అన్నమాట. అంటే రియాలిటీ లోపటికి స్వీకరిస్తుంది. నెమ్మది నెమ్మదిగా మనం రాసిన కొద్దీ ఓకే. ఈ పర్సన్ రియల్‌గానే కావాలనుకుంటా. ఇది ట్రూత్. ఎందుకంటే సబ్‌కాన్షియస్ మైండ్‌కి రియలా, ఫేకా అనేది తెలవదు. దానికి ఎగ్జాంపుల్ మనం సీరియల్ చూస్తూ న్యూస్‌లో ఒక ఇన్సిడెంట్ జరిగిందనుకోండి. దాన్ని చూస్తూ మనం ఫీల్ అవుతున్నామంటే మన బాడీలో సేమ్ హార్మోన్ మన బాడీ లోపలికి రిలీజ్ అవుతుంది అన్నమాట. అదే సంతోషంగా చూస్తున్నామనుకోండి డోపమైన్, సెరోటోనిన్ కూడా అలాగే హ్యాపీగా బాడీ లోపలికి రిలీజ్ అవుతాయన్నమాట. అందుకోసమనే అప్పుడప్పుడు కామెడీ మూవీస్ అలాంటివి చూడమని చెప్తామన్నమాట. అండ్ ఇలా చేయడం ద్వారా ఏమవుతుందంటే మన బ్రెయిను అదే దిశలో యాక్షన్ ఆలోచనలు అంటే మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు, వ్యక్తులు కూడా అలాగే క్రియేట్ అవుతూ ఉంటారన్నమాట. ఓకే. సో, దిస్ ఈజ్ అబౌట్ ద డ్రీమ్ లిస్ట్. ఇందులో మీరు రాసిన దాంట్లో ఏమైనా కరెక్షన్స్ ఉంటే ఇఫ్ యూ ఫీల్ కంఫర్టబుల్ మీరు అడగొచ్చు. ఎలా రాయాలి? ఫర్ ఎగ్జాంపుల్ మీకొక డ్రీమ్ ఉందనుకోండి. దాన్ని ఎలా రాయాలని కూడా ఇప్పుడు అడగొచ్చు. అన్మ్యూట్ చేసుకొని అడిగేయండి. తర్వాత మనం షార్ట్ మెడిటేషన్‌తో పాటు ఈరోజు సెషన్‌ని ఎండ్ చేద్దాం. మ్యామ్ ఐ వాంట్ అనే దానికన్నా ఐఎమ్ గ్రేట్‌ఫుల్, థ్యాంక్ యూ అని చెప్పి డ్రీమ్ రాసుకోవాలి. యెస్. ఇన్ కేస్ పిల్లల అచీవ్‌మెంట్ కావాలనుకోండి, హ్మ్. హెల్త్ ఆర్ హెల్త్ హ్మ్. అచీవ్ అయినట్టు రాయాలనా? లేకపోతే ఆల్రెడీ దే ఆర్ ఇన్ దిస్ స్పేస్ అని రాయాలా? దే ఆర్ ఇన్ దట్ స్పేస్ అని రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఆహ్, మీరు వాళ్ళు హెల్తీగా ఉండాలని అనుకుంటున్నారు. ఓకే. మీన్ ద వైల్ హెల్తీ అంటే ప్రతి ఒక్కరికి డిఫరెంట్‌గా ఉంటుంది. హెల్తీ వర్షన్ ఈస్ డిఫరెంట్ ఫర్ హ్మ్. ఎవ్రీబడీ రైట్? సో, హ్మ్. అలాంటప్పుడు మనం మీకేది కావాలో హెల్తీ వర్షన్ ఓకే. హ్మ్. సో, ఆ ఏరియాలో మీరు అచీవ్ చేస్తే మీరు ఎలా ఫీల్ అవుతారు? ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు గేమ్స్ ఆడుకుంటానికి వెళ్తున్నారు. ఫిట్ అండ్ హ్మ్. హెల్తీ. హ్మ్. ఓకే. అండ్ వితౌట్ ఎనీ కన్సిస్టెన్సీ. డిస్కంఫర్ట్ హ్మ్. లేకుండా స్విమ్మింగ్ చేస్తున్నారని, గేమ్స్ ఆడుతున్నారని లైక్ ఐయామ్ గ్రేట్‌ఫుల్ అండ్ థాంక్ యూ ఫర్ మై కిడ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ధనుష్ అండ్ దర్శన్ డూయింగ్ దీస్ థింగ్స్ అని. ఓకే. ఫిట్ అండ్ హెల్తీ అని రాయొచ్చు. అలా అన్నమాట. ఓకే. ఇంకోటి స్టడీస్‌లోనైతే డైరెక్ట్ యాడ్ చేయొచ్చు. స్టడీస్ ఎండ్ గోల్. దే ఓకే. ఆర్ స్టడీయింగ్ వెరీ హ్యాపీలీ అండ్ ఈజీలీ. అంటే హ్మ్. ఈజీగా అర్థం చేసుకుంటున్నారు. ఐయామ్ గ్రేట్‌ఫుల్ అలా అని. ఓకే మ్యామ్. అండ్ యూ కెన్ బి యాడ్ కన్సిస్టెన్సీలీ దే ఆర్ గోయింగ్ అని పెట్టాలా? లేకపోతే ఎలా? బికాస్ ఒకరోజు వెళ్తారు, రెండో రోజు దాని వైపు చూడరు. మీరు అయితే వాళ్ళని ఏం చేయాలంటే సంతోషంగా క్లాసెస్ లాస్ట్ 6 మంత్స్ నుండి లేకపోతే ఎవ్రీడే క్లాస్‌కి చాలా సంతోషంగా వెళ్లి వస్తారు. చాలా ఓకే. ఈజీగా నేర్చుకుంటారు. ఆల్రెడీ వెళ్లి వచ్చేసారు అన్నమాట. ఓకే. ఆల్రెడీ జరిగిపోయింది సంతోషంగా అన్నమాట. ఓకే. ఇప్పుడు మీరు వాళ్ళని ఎలా చూడాలి అనుకుంటున్నారు? సంతోషం ఒక్కటే కాదు కదా! ప్రొడక్టివిటీ కూడా ఉండాలి కదా! యెస్. చాలా బాగా నేర్చుకొని ఏదైతే నేర్చుకోవాలనుకుంటున్నారో దాన్ని ఎలా నేర్చుకున్నారో అది కూడా యాడ్ చేయాలి అండి. ఓకే. అండ్ ఇప్పుడు మనీ పిల్లల గురించి కూడా అంత అద్భుతంగా చెప్పారనమాట. అంటే మనకిప్పుడు స్కూల్ చేంజ్ చేయాలనుకునే వాళ్ళున్నారనుకోండి. సో, కీప్ ఇన్ ద డ్రీమ్ లిస్ట్. మీకు ఏ స్కూల్‌లో వాళ్ళని చేయాలనుకుంటున్నారు? వాళ్ళకింత మనీ అవసరం. ఫుడ్ ట్రాన్స్‌పోర్టేషన్‌కి, ఫుడ్‌కి, మిగతా ట్యూషన్స్‌కి ఏది అవసరమో అది కూడా మీరు డ్రీమ్ లిస్ట్‌లో పెట్టుకోవచ్చు అన్నమాట. ఓకే మ్యామ్. ఓకే. ఇంత డ్రీమ్ లిస్ట్‌లో స్కూలు అలాంటివి కూడా అన్నీ పెట్టుకోవచ్చు. బట్ ఎన్విరాన్మెంట్ లాస్ట్‌కి ఉండాల్సింది ఏంటంటే ఔట్‌కమ్ మేబీ ఆ స్కూల్ గురించి మీకు అద్భుతమైనటువంటిది రివ్యూ ఉంది. బట్ ఆ స్కూల్ ఎట్లుంటదో మేబీ మీకు పర్సనల్‌గా తెలియకపోవచ్చు. అందుకోసమని ఆ స్కూల్‌లో పిల్లలు కోఆపరేటివ్‌గా ఉన్నారు, టీచర్ కోఆపరేటివ్‌గా ఉన్నారనేది కూడా రాసుకోవాలి అన్నమాట. అంటే యాస్ వన్ ఎగ్జాంపుల్. ఓకే మ్యామ్. అది అల్టిమేట్ మనకేంటి లాస్ట్‌కు అనేది ఇంపార్టెంట్. షూర్. థ్యాంక్ యూ మ్యామ్. థాంక్ యూ మహా. మహా ఒక్కరే రాస్తున్నారా డ్రీమ్స్?
మిగతా 2 డేస్ నుంచి మొదలుపెట్టా. ఈసారి చెప్పాను కదా మేడం, ఈసారి నేనేం అనుకోవట్లేదు. బట్ స్లోగా అడాప్ట్ చేస్తాను. రావాలి మళ్ళీ గోల్డెన్ థ్రెడ్ కిందకి వెళ్ళిపోయిందని ఆ విషయం నాకు అర్థమయ్యి మళ్ళీ నన్ను నేనే పుల్ చేసుకుంటున్నాను. సరే. ఏ గుడ్ మార్నింగ్. సిచ్యువేషన్ అయినా కానివ్వండి, బట్ ఆ సిచ్యువేషన్ కి అప్ అంటే ఖచ్చితంగా జీపీఎస్ అనుకున్నాం కదా, అదే అన్నమాట డ్రీమ్ లిస్ట్. గుడ్ మార్నింగ్ హెల్త్ విషయం హెల్త్‌వి రాయాలంటే ఎట్లా మేడం? సో నాకు మీరు పర్సనల్ గా తెలుసు కాబట్టి ఆ! ఓకే. సో వెయిట్ గురించి ఓకే, ఫర్ హ్మ్. ఎగ్జాంపుల్ 10 కేజీస్ వెయిట్ ఇన్ 4 మంత్స్ ఓకే, 5 మంత్స్ పెట్టుకున్నాం అనుకోండి, 5 to 6 మంత్స్ కూడా పెట్టుకోవచ్చు అన్నమాట. హెల్దీ వెయిట్ ఓకే. సో మీరు ఆ వెయిట్ ని ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ గ్రేట్ఫుల్ ఫర్ మై 67 బాడీ వెయిట్ ఓకే. మీరు ఆ వెయిట్ లోకి వస్తే ఏం అనుభవించాలనుకుంటున్నారు ఫస్ట్, ఓకే. ఇక్కడ మనకు క్లియర్ అవుతుంది అన్నమాట. నిజంగానే మీరు ఎందుకు తగ్గాలనుకుంటున్నారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ హెల్దీగా ఉండాలనా, లేకపోతే అందంగా కనిపించాలనా, లేకపోతే ఎవరో మిమ్మల్ని కామెంట్, ఇప్పుడు చాలా సార్లు ఇంకొకరు ఎవరైనా మనల్ని కామెంట్ చేస్తున్నారు, క్రిటిసైజ్ చేస్తున్నారు, ఇంట్లో వాళ్ళ కోసమా, లేకపోతే నిజంగా నా కోసం నేను తీసుకున్నటువంటి డెసిషనా అనేది మనం ఫీలింగ్. అంటే నేను వెయిట్ తగ్గాను అనుకోండి, నేను ఏమేం పనులు చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక దగ్గరికి వెళ్ళాలని ఉందనుకోండి ఓకే ఎగ్జాంపుల్, సో వెయిట్ వల్ల మనం అక్కడికి వెళ్ళలేకపోతున్నాం, లేకపోతే యోగా ఒక ఆసనం మనకి ఇప్పటి నుండి చాలా ఇష్టం అనుకోండి, చేయలేకపోతున్నాం, లేకపోతే మనం ఫిట్నెస్ గా ఇంత ఉండాలని అనుకుంటున్నాం ఓకే, లేకపోతే ఫ్యూచర్ లైఫ్ హెల్దీగా హ్యాపీగా లీడ్ చేయాలనుకుంటున్నాం, మనకి ఇష్టమైనటువంటి ఫుడ్ డైజెషన్ చేసుకోవాలనుకుంటున్నాం. సో ఆ వెయిట్ లోకి వస్తే నేను ఏమేం చేస్తాను, ఇప్పుడు మనకి ఫీలింగ్ అనేది యాడ్ అప్ అవుతుంది అనమాట, ఎమోషన్ ఫీలింగ్. ఓకే మేడం. అదే ఇవాళ నేను స్టార్ట్ చేస్తాను. ఇవాళ హాలిడే కదా. ఐఎమ్ గ్రేట్ఫుల్ ఫర్ మై దిస్ వెయిట్ ఓకే, ఐఎమ్ ఎంజాయింగ్ దిస్ జాయ్ఫుల్లీ హ్యాపీలీ విత్ ఓకే. మై బాడీ ఈజ్ వెరీ ఫ్లెక్సిబుల్. ఒకవేళ మీకు ఫ్లెక్సిబుల్ బాడీ అచీవ్ చేసుకోవాలని ఉందనుకోండి, ఇప్పుడు మనకి ఎన్నో ఉంటాయి యోగాలో ఓకే, అది ఏదో లాభం ఇస్తుందని కాదు, మనకు ఆ ఆసనం సిద్ధి చేసుకోవాలని ఉంది అనుకోండి, ఆ ఫ్లెక్సిబిలిటీ బాడీ కావాలనుకోండి ఓకే. సో అందుకోసమనే డ్రీమ్ లిస్ట్ రాసేటప్పుడు మీరు ఒక పర్సనల్ గా ఒక 1/2 అవర్ 1 అవర్ ఒక స్పేస్ అనేది క్రియేట్ చేసుకోండి అనమాట. ఫస్ట్ మెడిటేషన్ చేసి తర్వాత డ్రీమ్ లిస్ట్ రాయడం మొదలు పెడితే ఏమవుతుందంటే, నాకు ఇది అవసరమా లేదా అవన్నీ మిస్ప్లేస్ అవుతాయి అనమాట. నిజంగా నేను ఏం చేస్తాను ఈ డ్రీమ్ సక్సెస్ అయితే, ఈ డ్రీమ్ అచీవ్ అయిన తర్వాత అనేది క్లియర్ గా మన కంటికి కనబడుతుంది అనమాట. అప్పుడు నా కోసమే నేను నిజంగా చేస్తున్నానా, లేకపోతే ఇంకొకరికి చూపించడానికి చేస్తున్నానా, లేకపోతే ఇతరుల కోసం చేస్తున్నానా అనేది క్లియర్ అవుతుంది అన్నమాట. ఓకే. ఓకే, ఓకే నాట్ మేడం. ఓన్లీ ఫర్ హెల్త్ 10 ఏరియాస్ తీసుకోండి ఖచ్చితంగా. మనకి లేవు అనిపిస్తుండొచ్చు కానీ అన్ని ఏరియాస్ తీసుకోండి, 8 ఏరియాస్. ఓకే మేడం. మేడం చెప్పండి. గుడ్ మార్నింగ్. మా మదర్ హెల్త్ మేడం ఒక 4 months బాగా యాక్టివ్ గా బాగా ఉంటుంది, ఆవిడ మెంటల్ గా అంత ఇదిగా ఉంటుంది. మళ్ళా 5 months డౌన్ అయిపోతుంది, టోటల్ డిప్రెషన్. నేను చెప్పాను కదా మా మదర్ది కొంత మెంటల్ డిస్టర్బెన్స్ ఉందని. ఇది గత 9 years నుంచి ఇట్స్ హ్యాపెనింగ్. మీతో ట్రావెల్ చేస్తున్నప్పుడు కొంత ఆవిడలో మార్పు వచ్చింది. ఇంకా స్టిల్ షీఈ్ ఇన్ దట్ దిస్ థింగ్, షీఈ్ అరౌండ్ 74 years ఆవిడ. ఆవిడ ఏంటంటే ప్యాంపర్ చేస్తూ ఆవిడని కొంచెం మంచిగా ఇదిగా చేస్తే, ట్రీట్ చేస్తే బాగుంటుంది, యాక్టివ్ గా ఉంటుంది. ఐఎమ్ బిజీ విత్ సమ్ అదర్ యాక్టివిటీ, ఎక్కడికైనా ఊరు వెళ్ళాలి చేయాలి, ఆవిడతోటి కొంతసేపు నేను అంత స్పెండ్ చేయలేకపోతున్నప్పుడు షీ స్టార్ట్స్ కమింగ్ డౌన్. ఆవిడ ఇది మెంటల్ ఇది డిటీరియేట్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఆ పేజ్ ప్రస్తుతం ఇప్పుడు ఉన్నారు. సో ఈ ట్రాన్సాక్షన్ 4 months అట్లా 4 months దిస్ ఈజ్ వెరీ మచ్ డిస్టర్బింగ్ మై కండిషన్ మేడం. సో నాకు కొంచెం ఎలాగా హౌ టు ఓవర్కమ్, ఎలాగ ఇది చేసుకోవచ్చు ఈ డ్రీమ్ లిస్ట్ దీంట్లో, హౌ టు. ఓకే, ఇరిటేట్ అవుతున్నారనమాట. సో ఇన్ దట్ ఏజ్ అనేది నేచురల్ ఓకే. ఫస్ట్
యాక్సెప్ట్ చేయండి మేడం. ఆ ఏజ్ లో ఉమ్, ప్యాంపరింగ్ ఇవన్నీ నేచురల్ అనేది. ఎందుకంటే మనం డ్రీమ్ లిస్ట్ లో కంటిన్యూగా చేసినప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ లో ఏంటంటే మన మీద మనమే ఎక్కువగా పెట్టుకోవాలి అన్నమాట ఇతరుల మీద కంటే. ఎందుకంటే ఇప్పుడు మీతో పాటు మీరు వర్క్ చేయగలుగుతారు. అంటే ఇప్పుడు గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్ చేయమన్నారు అనుకోండి, మీరు ఈజీగా చేయగలుగుతారు. ఎందుకంటే మీరు సెషన్ లో ఉన్నారు, మీరు వింటున్నారు కాబట్టి. సో ఇప్పుడు మదర్ వైపు నుండి కాకుండా మీ వైపు నుండి మీరు రాయాలి అన్నమాట డ్రీమ్ లిస్ట్. ఫస్ట్ థింగ్ ఉమ్, ఎలా రాయాలి అని అంటే, నేను అమ్మతో పాటు హ్యాపీగా స్పెండ్ చేస్తున్నాను. ఇప్పుడు అమ్మ నార్మల్ గా ఉందనుకోండి, మీరు ఎలా ఫీల్ అవుతారు? ఫస్ట్ థింగ్ మీరు ఏమేం పనులు చేస్తారు? మీరు ట్రావెలింగ్కి వెళ్ళినా అమ్మ నార్మల్ గా ఉన్నారనుకోండి, ఒకవేళ మీరు బయటకు వెళ్ళినా కూడా మీకు చాలా కోఆపరేట్ చేస్తున్నారు. అమ్మ చాలా కోఆపరేటివ్ గా ఉన్నారు మీకు, మీరు ఏ వర్క్ చేసినా కూడా. ఓకే, మీకు చాలా కోఆపరేటివ్, ఈ వర్డ్ వాడండి నేను. అమ్మ నాకు చాలా ఎందుకంటే మీ వైపు నుండి ఫస్ట్ వర్క్ చేస్తున్నారు. ఉమ్, ఓకే, సో అమ్మ నాకు చాలా కోఆపరేటివ్ గా ఉన్నారు. ఎనీ సిచ్యువేషన్, ఎనీ టైమ్ ఐఎమ్ గ్రేట్ఫుల్ ఫర్ మై మదర్. అంటే అమ్మ లైఫ్ లో ఉండడమే నేను చాలా గ్రేట్ఫుల్ అనే దాంతో మీరు స్టార్ట్ చేయండి అన్నమాట. ఓకే. ఓకే, అమ్మ మీకు కోఆపరేటివ్ గా ఉన్నారనుకోండి, మీరు ఎలా బిహేవ్ చేస్తారు? ఎలా ఫీల్ అవుతారు? ఆబ్వియస్లీ ఏమి హ్యాపీ. నార్మల్ గా ఉన్నారనుకోండి, ఓకే, సో మీరు ఎలా ఫీల్ అవుతారు? అది మెయిన్ అన్నమాట. అమ్మ దగ్గర నుండి అసలు మీరు ఏం కావాలనుకుంటున్నారు అనేది మీకు క్లియర్ అవుతుంది అన్నమాట. ఓకే. మీకు ఏం కావాలి యాక్చువల్ గా, ఎలా ఉంటే మీకు నచ్చుతుంది, లేకపోతే ఏంటి అనేది అమ్మ వైపు నుండి కాకుండా మీ వైపు నుండి ఆలోచించండి మీకు ఏం కావాలి. ఓకే, అందుకోసమనే ఐఎమ్ గ్రేట్ఫుల్ ఫర్ మై మదర్. అమ్మ పేరు తీసుకోండి. ముందు ముందు వస్తాయి ఇంకా యాక్టివిటీస్ ఇందులో. రిలేషన్షిప్ ఏరియా ఇవి ఉన్నాయి కదా, ఆ ఏరియా వస్తుంది. కానీ అప్పటి వరకు మీ డ్రీమ్ ఏంటి అనేది మీరు రాసుకోండి. నాకు ఇలా ఉన్న అమ్మతో నేను చాలా సంతోషంగా టైం గడుపుతున్నాను ఫ్రమ్ పాస్ట్ 6 months, ఫ్రమ్ పాస్ట్ 1 year. అలా కూడా రాసుకోవచ్చు అనమాట. అమ్మతో నేను హ్యాపీగా టైం గడుపుతున్నాను వీలైనంత వరకు, అలా కూడా రాసుకోవచ్చు అనమాట. ఓకే, ఇంకొక డౌట్ మేడం. పాస్ట్ ఇదంతా ట్రిగర్ అవుతూ ఉంటుంది మేడం. అంటే మా మదర్ చేసిన ఇవంతా ఎప్పుడు నాకు అది ట్రిగర్ అయ్యి కొంత ఆవిడ మీద ఒక రకమైన నెగిటివ్ ఇది బాగా ఇంపాక్ట్ అవుతూ ఉంటుంది. సో ఐ ట్రై టు ఓవర్కమ్. అది అంటే ఈ ప్రాక్టీస్ దీని వల్ల కూడా మేబీ స్లో అండ్ స్టడీగా ఐ మే ఓవర్కమ్. ఎందుకంటే ఐఎమ్ ట్రయింగ్ మై బెస్ట్ టు కమ్ అవుట్ ఆఫ్ ఆల్ దోస్ దిస్ థింగ్. బట్ స్టిల్ ఆ ఇంపాక్ట్ కొంత పడుతూ ఉంటుంది. నేను అది నాకు కొంత ఇరిటేషన్ ఇది అవుతూ ఉంటుంది, డెవలప్ అవుతూ ఉంటుంది. ఇట్స్ నేచురల్ మేడం. వాటికి ఏంటంటే ఇన్నర్ చైల్డ్ హీలింగ్ యాక్టివిటీ అనేది ఉంటుంది అనమాట. ఓకే, ఆ సెషన్స్ మస్ట్ అన్నమాట. ఎందుకంటే సబ్ కాన్షియస్ మైండ్ నుండి ఫీడ్ అయినటువంటి కాబట్టి ఇన్ని ఇయర్స్ నుండి ఉన్నవి అంత ఈజీగా మనకి పోవు అన్నమాట వాటికి. బట్ గ్రాటిట్యూడ్ ఏంటంటే మిమ్మల్ని మీరు ఏ స్థితిలో ఉన్నారో ఆ స్థితిలో ఇంకా కిందికి వెళ్లకుండా చేస్తుంది అన్నమాట. అవి చేస్తూ ఇది చేసినప్పుడు మనకి రిలేషన్షిప్ ఏరియా కూడా వస్తుంది మేడం. 3 times వస్తుంది రిలేషన్షిప్ ఏరియా. సో అప్పుడు మీరు యూటిలైజ్ చేసుకోవచ్చు టైం. థ్యాంక్ యూ. ఎస్ మేడం, బట్ ఇంపాసిబుల్ అయితే కాదు. బట్ 100/100 కాదు కానీ, ఎందుకంటే కార్మిక్ కూడా ఉంటుంది కదా, కానీ 80% వరకు మాత్రం మీరు ఖచ్చితంగా హీల్ కావచ్చు మేడం. అండ్ ఆ హీల్ మెయిన్ ఏంటంటే ఇతరుల కోసం కాదు అనేది మనం అంగీకరించాలి అనమాట. నాకు నేను మాత్రమే హీల్ అవుతున్నాను, ఎందుకంటే ఇంకొక సోల్ మీద కానీ ఇంకొక వ్యక్తి మీద కానీ మనకి ఎవ్వరికి అథారిటీ అనేది ఉండదు అనమాట. ఈవెన్ దో మన పిల్లలు అయినా కూడా, ఇప్పుడు అమిత అయినా కూడా నేను బెస్ట్ రావాలని కోరుకోవడం తప్పలేదు మదర్ గా. బట్ నేను ఇలానే ఉండాలి అని కోరుకోవడంలో మాత్రం అది ఏంటంటే సోల్ జర్నీని ఆపేస్తుంది అనమాట. ఓకే, ఈవెన్ దో మీ పిల్లల దాంట్లో అమ్మ మిమ్మల్ని అనుకోవడం కూడా అనమాట, ఎవరికైనా కూడా ఈక్వల్ గా ఉంటుంది అనమాట. ముందు మన వైపు నుంచి మెయిన్ మన ఎగ్జాక్ట్. ఎందుకంటే మీరు వర్క్ చేయగలుగుతారు, రైట్? మీరు
ఎలా ఆలోచించాలి అనేది మీ చేతిలోనే ఉంది. బట్ ఇతరులు ఇలా ఆలోచించాలి అనేది మన చేతిలో లేదు. స్టార్టింగ్ లో మన చేతిలో ఉండదు. ఎందుకంటే మీ ఎనర్జీ ఫీల్డ్ అనేది యాక్టివేట్ అయ్యి పాజిటివ్ అయితే మీ ఎనర్జీ ఫీల్డ్ లోకి వచ్చే వాళ్ళు దే కెన్ ఫీల్ వెరీ హ్యాపీ, కాన్ఫిడెంట్ అనమాట. ఒక వ్యక్తితోనే ఫ్రెండ్లీగా ఉంటారు, ఇంకో వ్యక్తితో ఫ్రెండ్లీగా ఉంటారు. వాట్ ఈస్ ద డిఫరెన్స్? ఓన్లీ అక్కడ ఉన్నటువంటి ఆరా క్రియేషన్ అని. మీరు మేబీ మన ఛానల్లోనే ఉంది ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ అని. మనం గ్రాటిట్యూడ్ లో ఉన్నప్పుడు మన ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ ఎవ్రీ మూమెంట్ మన దాంట్లో ఒక ఎనర్జీ వైబ్రేషన్ క్రియేట్ అవుతూనే ఉంటుంది అనమాట. సో ఇప్పుడు మనం ఎవరైనా సాధు సంతు తపస్సు చేసుకునే వాళ్ళు, లేకపోతే ఎవరైనా కొంతమంది దగ్గరికి వెళ్ళినప్పుడు వి ఫీల్ హ్యాపీ. అంటే మనకు అక్కడ కంప్లైంట్ మూడ్ అనేది ఉండదు అనమాట, ఫీల్ హ్యాపీ అనమాట. ఓకే, సో ఎందుకంటే వాళ్ళు వాళ్ళ గురించి వర్క్ చేస్తున్నారు. ఇప్పుడు మనం మీ గురించి వర్క్ చేసినప్పుడు ఈజీగా మనం రీచ్ కాగలుగుతాం మేము. ఎందుకంటే ఎలా ఆలోచించాలి, ఏం ఆలోచించాలి అనేది మీ చేతిలో ఉంది. మిగతా వాళ్ళని మనం కంట్రోల్ చేయలేము. వాళ్ళు ఈ జర్నీలో లేరు కదా, రైట్? మనం ఈ జర్నీలో ఉన్నాం. దట్ ఈస్ ద డిఫరెన్స్. థ్యాంక్ యూ. సో అఫర్మేషన్ తో కూడినటువంటిది ఒక 5 minutes మనం మెడిటేషన్ చేద్దాము. ఓకే, ఈ రోజుకి వెన్స్డే స్పెషల్. అండ్ డ్రీమ్ లిస్ట్ రాసే ముందు అనమాట. అందుకోసమని డ్రీమ్ లిస్ట్ రాసే ముందు ఒక 1/2 hour మీకోసము మీ యొక్క రూమ్ లోకి వెళ్ళండి, లేకపోతే ఒక స్పేస్ ఒక 1/2 hour నాకు టైం కావాలని అయినా చెప్పండి అట్లీస్ట్. ఓకే, అందుకోసమనే రాయండి. ఏదైనా పర్వాలేదు, రాయడం అనేది చాలా ముఖ్యం అన్నమాట. ఎవరైనా చూస్తారు అని మీకు అనిపించినప్పుడు యూ కెన్ రైట్ ఇన్ డెస్క్, మీ యొక్క కంప్యూటర్లో మీకు ఎలా ఉంటే అలా కంఫర్టబుల్ గా రాసుకోండి. ఓకే, సిట్ ఇన్ కంఫర్టబుల్ పొజిషన్. ఎవరైతే వింటున్నారో మీరు అలాగే వినండి. ఓకే, బట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఈ అఫర్మేషన్స్ అనేటివి మనం చేద్దాము. ఓకేనా? సో ఎప్పుడైనా ఏం చేసినా కూడా కంఫర్టబుల్ గా కూర్చోవడం, ఓకే, అండ్ స్పైన్ స్ట్రైట్ గా ఉండడం అనేది మస్ట్ అన్నమాట. సో ఎందుకంటే మనకు భయము, ఫియర్ వాటినన్నిటిని గ్రాటిట్యూడ్ అనేది నెమ్మదిగా తీసేస్తుంది. ఎందుకంటే హ్యాపీనెస్ అనేది యాడ్ అవుతుంది అన్నమాట. ఓకేనా? సో కూర్చోండి, స్పైన్ స్ట్రైట్ గా పెట్టండి, జస్ట్ కళ్ళు మూసుకోండి, ఎటువంటి ముద్ర ఏమీ అవసరం లేదు. సో సే టు యువర్ సెల్ఫ్, మీ బ్రీతింగ్ మీద ఫోకస్ చేస్తూ నెమ్మదిగా శ్వాసను తీసుకొని శ్వాసను వదిలిపెడుతూ టుడే ఈజ్ ఏ వండర్ఫుల్ డే. అంటే ఈ రోజు నాకు ఒక అత్యద్భుతమైనటువంటి రోజు నా జీవితంలో. ఈ రోజు నాకు అత్యంత అద్భుతమైనటువంటి రోజు. 3 సార్లు అనుకోండి. ఈ రోజు అత్యంత అద్భుతమైనటువంటి రోజు. ఐఎమ్ గ్రేట్ఫుల్ ఫర్ దిస్ డే. అంటే ఈ రోజుకి నేను చాలా చాలా కృతజ్ఞురాలని. ఐఎమ్ ఎట్ పీస్ విత్ ఎవ్రీ పర్సన్. అంటే ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తి దగ్గర కూడా నేను పీస్ఫుల్ గా ఉంటాను, లేకపోతే నాకు నేను చాలా పీస్ఫుల్ గా ఉంటాను, పీస్ఫుల్ గా ఉన్నాను యాక్చువల్లీ. ఫస్ట్ మన బాడీకి చేద్దాం, తర్వాత వరల్డ్ ఆల్ ఉమెన్ కి. మెన్ లో కూడా ఉమెన్ హుడ్ అనేది ఉంటుంది, ఫీమేల్ ఎనర్జీ. ఓకే, ఆ ఎనర్జీకి ఈరోజు మనం థ్యాంక్ యూ చెప్తున్నాము. థ్యాంక్ యూ ఫర్ మై స్ట్రాంగ్, హెల్దీ అండ్ ఎనర్జెటిక్ బాడీ. ఏదైనా 3 times అనుకోండి. థ్యాంక్ యూ ఫర్ మై హెల్దీ, స్ట్రాంగ్, ఎనర్జెటిక్ బాడీ. థ్యాంక్ యూ ఫర్ మై స్ట్రాంగ్, హెల్దీ, ఎనర్జెటిక్ బాడీ. థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద మనీ ఇన్ మై లైఫ్. నా జీవితంలో ఉన్నటువంటి ఇప్పటి వరకు ఉన్నటువంటి సంపద, మనీకి నేను కృతజ్ఞురాల్ని. థ్యాంక్ యూ దట్ ఆల్ మై రిలేషన్షిప్స్ ఆర్ హ్యాపీ అండ్ హార్మోనియస్. నా జీవితంలో ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాలు అన్నీ కూడా ఎంత సహజ సిద్ధమైనటువంటి సంతోషంతో కూడినటువంటివి. థ్యాంక్ యూ దట్ ఆల్ మై రిలేషన్షిప్స్ ఆర్ హ్యాపీ అండ్ హార్మోనియస్.
థ్యాంక్ యూ దట్ మై వర్క్ ఈస్ గ్రోయింగ్ అండ్ సక్సెస్ఫుల్. నేను చేసేటువంటి పని కృతజ్ఞురాల్ని, సక్సెస్ఫుల్గా ప్రతి మూమెంట్ గ్రోయింగ్ అంటే అభివృద్ధి దిశగా మరియు సక్సెస్ఫుల్గా కొనసాగినందుకు నేను చాలా చాలా కృతజ్ఞుడిని. థ్యాంక్ యూ ఫర్ ఆల్ ది కంట్రీస్ ఐ ట్రావెల్ టు. నేను ప్రపంచంలో ఉన్న దేశాలు లేకపోతే ఇండియాలో ఉన్నటువంటి ప్రదేశాలు అన్ని చూస్తున్నందుకు కూడా థ్యాంక్ యూ. ఇప్పటి వరకు చూసిన వాటికి కూడా మనం థ్యాంక్ యూ యాడప్ట్ చేస్తున్నాం. మన జీవితంలో మనం ఎన్నో ప్లేసులు చూసాం, కానీ మనం మర్చిపోతుంటాం అన్నమాట. సో వాటన్నిటికీ కూడా నేను కృతజ్ఞురాల్ని. థ్యాంక్ యూ దట్ ఎవ్రీ డే ఆఫ్ మై లైఫ్ feels like a celebration. Thank you that every day of my life feels like a celebration. నా జీవితంలో ప్రతి నిమిషము కూడా ఒక పండుగ లాంటిదే. నా జీవితంలో ప్రతి నిమిషం కూడా ఒక పండుగ లాంటిదే. థ్యాంక్ యూ. మీ ఫీలింగ్ యాడ్ చేయండి. మన జీవితంలో ఎన్నో సెలబ్రేషన్ చేసుకుంటాం ఎవ్రీడే. సో ఆ మూమెంట్ మనకి ఎవ్రీ మూమెంట్ లో ఉందన్నమాట. థ్యాంక్ యూ దట్ ఐ హ్యావ్ టైమ్, మనీ, హెల్త్ టు ఎంజాయ్ ఆల్ ద కంఫర్ట్స్ ఆఫ్ మై లైఫ్. థ్యాంక్ యూ దట్ ఐ హ్యావ్ టైమ్, మనీ, హెల్త్ టు ఎంజాయ్ ఆల్ ది కంఫర్ట్స్ ఆఫ్ మై లైఫ్. నా జీవితంలో ఇప్పటి వరకు నేను అనుభవించినటువంటి మనీకి టైం ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ టైం, కాలానికి, హెల్త్కి, మనీకి, నా జీవితంలో అనుభవించే ప్రతి ఒక్క కంఫర్ట్కి, అంటే మనం తినే ఫుడ్, వేసుకునే దుస్తులు, తిరిగే వెహికల్స్, ఎవ్రీథింగ్ ఏది నేను అనుభవిస్తున్నానో అన్నీ ఉన్నాయి. చూడండి, కంఫర్ట్ ఆఫ్ మై లైఫ్. నేను చాలా 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 కృతజ్ఞురాల్ని. ఇప్పుడు మనం వరల్డ్ పీస్ కోసం చేద్దాము. నౌ లెట్స్ ప్రే ఫర్ ద వరల్డ్ పీస్. ఈ ప్రపంచం మొత్తానికి సెండ్ టు ద లవ్. ఐ సెండ్ లవ్, పీస్ అండ్ హార్మోనీ టు ఎవ్రీ పర్సన్ ఆన్ దిస్ ప్లానెట్. ఈ యొక్క ఎర్త్ అనేటువంటి ప్లానెట్ లో ఉన్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా ప్రేమను, శాంతిని మరియు హార్మోనీని నేను సెండ్ చేస్తున్నాను. ఐ సెండ్ లవ్, పీస్ అండ్ హార్మోనీ టు ఎవ్రీ పర్సన్ ఆన్ దిస్ ప్లానెట్. ఈ ఎర్త్ పైన ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ సంతోషంతోని, ప్రశాంతతతోని జీవించాలి. ఐ సెండ్ లవ్, పీస్ అండ్ జాయ్ టు ఎవ్రీ బీయింగ్ అండ్ ఎవ్రీథింగ్. ఐ సెండ్ లవ్, పీస్ అండ్ జాయ్ టు ఎవ్రీ బీయింగ్ అండ్ ఎవ్రీథింగ్. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి వస్తువు, ప్లాంట్ కానివ్వండి, బర్డ్స్ కానివ్వండి, ఏ వస్తువైనా కానివ్వండి, వాటన్నిటికీ నేను ప్రేమను, ప్రశాంతతను మరియు సంతోషాన్ని సెండ్ చేస్తున్నాను. వీఆర్ గివింగ్ వెరీ హ్యాపీలీ. మన హార్ట్ నుండి ఈ ప్రపంచానికి అందరికీ ఇస్తున్నాము. I pray that peace and harmony prevail among all nations of the world. I pray the peace and harmony prevail among all nations of the world. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి దేశంలో, ప్రతి ప్లేస్ లో సంతోషం మరియు హార్మోనీ, ఐక్యతా భావము అనేది ఉండాలి అని నేను ప్రే చేస్తున్నాను. థ్యాంక్ యూ. ఇమాజిన్ స్లోలీ ఒక గ్లోబు మీ ముందట, ఎర్త్ గ్లోబు మీ ముందట ఉన్నట్టుగా నెమ్మదిగా విజువలైజ్ చేసుకోండి. వాటికి సెండ్ లవ్, ప్రతి ఒక్కదానికి మీ హార్ట్ నుండి ప్రేమను, ప్రశాంతతని, జాయ్ని మీరు అందిస్తున్నట్టుగా ల్యాండ్, ఓషన్స్, ఫారెస్ట్, సిటీస్కి అన్నిటికీ మీ యొక్క హార్ట్ నుండి ఈ ప్రేమను అందిస్తున్నట్టుగా ఎవ్రీ కార్నర్ ఆఫ్ ద వరల్డ్ మీ ముందు ఒక గ్లోబ్ ఉంది. ఆ గ్లోబ్కి మీరు మీ హార్ట్ నుండి ప్రతి ఒక్కరికి ప్రేమను, సంతోషాన్ని, జాయ్ని అందిస్తున్నారు. విజువలైజ్ యువర్ సెల్ఫ్. ఈరోజు అద్భుతాల యొక్క రోజు.
నా జీవితంలో మిరాకిల్స్ అండ్ అద్భుతాలు ఎప్పుడూ ప్రవహిస్తూ ఉంటాయి నిండుగా. ఇన్ తెలుగు. ఈ అద్భుతమైనటువంటి రోజుకు నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఎవ్రీడే వెన్ యు ఆర్ వేకప్, నువ్వు ముందే చెప్తున్నావు అద్భుతమైన రోజుకు నేను చెప్తున్నాను అనేది. సో ఇట్ విల్ క్రియేట్. ఈ అద్భుతమైన రోజుకు నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. సెండ్ లవ్, పీస్, జాయ్ ఫ్రమ్ యువర్ హార్ట్. ఏ మూలలో ఉన్నటువంటి ల్యాండ్స్, ఫారెస్ట్, సిటీస్, రివర్స్ అన్నిటికీ మీరు మీ యొక్క ప్రేమ, శాంతి, ఐక్యత ఉండాలని ప్రే చేస్తూ స్ప్రెడ్ చేస్తుంది. ఓకే, సో స్లోగా మనం గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్ ద్వారా ఏమవుతుందంటే వీఆర్ సరెండరింగ్ టు నేచర్ అనమాట. ప్రకృతికి మనం సరెండర్ అయిపోతాము. సో మనం స్వేచ్ఛగా ఉంటాము అనమాట. ఓకే, స్లోలీ ఓపెన్ యువర్ ఐస్. మళ్ళీ ఒకసారి చెప్పుకోండి. నా బలమైన ఆరోగ్యము మరియు శక్తివంతమైనటువంటి శరీరానికి ధన్యవాదాలు. నా జీవితంలో ఉన్న అన్ని డబ్బుకి, సమృద్ధికి ధన్యవాదాలు. మరియు నా జీవితంలో ఉన్నటువంటి అన్ని సంబంధాలు ఆనందంగా మరియు సంతోషంగా ఉన్నందుకు నేను కృతజ్ఞురాల్ని. ధన్యవాదాలు. ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి ధన్యవాదాలు చెప్తున్నారు. నా జీవితంలోని ప్రతిరోజు ఒక పండుగలాగా ఉండటానికి ధన్యవాదాలు. నా జీవితంలో నేను అన్ని సౌకర్యాలను ఆస్వాదించడానికి నాకు సమయం, డబ్బు మరియు ఆరోగ్యం ఉన్నందుకు ధన్యవాదాలు. సో స్లోలీ ఓపెన్. ఇది ఒక్కసారి నైట్ మీరు ఎప్పుడైతే డ్రీమ్ లిస్ట్ రాస్తారో ఇది ఒక్కసారి అనుకొని తర్వాత రాయడం స్టార్ట్ చేయండి. సో క్లారిటీ ఇన్ యువర్ డ్రీమ్స్ అన్నమాట. ఆల్రెడీ రాసిన వాళ్ళు ఇట్స్ ఫైన్. ఎవరైతే రాయలేదో ట్రై చేయండి, ఎందుకంటే మనం రీవైర్ అనేది చేస్తాం తర్వాత డ్రీమ్స్. ఓకే, సో థ్యాంక్ యూ ఆల్ వన్స్ అగైన్ ఫర్ టుడే సెషన్. రేపు మళ్ళీ రేపటి నుండి మన యాక్టివిటీ స్టార్ట్ అవుతుంది. ఇప్పటి వరకు మనకి యాక్టివిటీ స్టార్ట్ కాలేదు. రేపటి నుండి కౌంట్ యువర్ బ్లెస్సింగ్స్ డే 1. ఓకే, థ్యాంక్ యూ ఆల్. చాలా మంది రిలేషన్షిప్స్ అనగానే రిలేషన్షిప్ సెషన్ కి చాలా మంది యాడ్ అవుతారనమాట. మనీ అనగానే ఎవరికైతే మనీ ఇష్యూస్ ఉన్నాయో వాళ్ళు మనీ కోసం యాడ్ అప్ అవుతారు. బట్ ఏమవుతుందంటే మనీ ఇష్యూ మేబీ వేరే దగ్గర నుండి స్టార్ట్ కావచ్చు. వీ డోంట్ నో. రిలేషన్షిప్ ఇష్యూ మేబీ మనీయే రూట్ కాజ్ అయ్యి ఉండొచ్చు. అలా ఉంటుంది అనమాట. సో ఏదైనా కానివ్వండి, నేను 28 కంటిన్యూగా ప్రాక్టీస్ చేస్తాను అనుకుంటేనే కంప్లీట్ గా క్లియర్ అవుతుంది అనమాట. అంటే కాన్సెప్ట్ అనేది ఫస్ట్ క్లియర్ కావాలి అని, హెల్త్ కానీ వెయిట్ కానీ. ఓకే, హ్యావ్ ఏ బ్లెస్డ్ డే. ఈ రోజు 3 o'clock కి స్పెషల్ సెషన్ ఉంది ఉమెన్స్ డే కి. ఓకే, మనం మళ్ళీ 3 PM కి కలుద్దాం. బాయ్. ఓకే మేడం.